అడ్డుపడు వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు వాడవయ్యా. మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ సాటి దేవుడు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ఇంకెవరైనా ప్రభు సన్నిధికి రావాలని ఆశ ఆసక్తి ఉన్నవారు త్వరగా ప్రభు సన్నిధికి రండి. కరెంట్ ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుని మాటలు మనం విందాం. మరి వాక్యంలోనికి వెళ్ళక మునుపు యథారీతిగా మన పరిశుద్ధ గ్రంథమును పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందామండి. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించుకున్నాం. మరి ఈ సమయం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం కాబట్టి అత్యాసక్తితో దేవుని నామాన్ని మనం గణపరచుదాం. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. అంతా నాతో పాటు చెప్పండి, వాక్యమైన యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిలబని దాసుని నీవే మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, నన్ను దీవించమని, నన్ను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం దయచేసి అందరం తెరుద్దాము. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కీర్తనలు 95వ అధ్యాయం 95 6వ వచనం చదువుదామండి. 95 6వ వచనం అండి. అందరం కలిసి చదువుదామండి. ఆయన, బాగా బిగ్గరగా చెప్పండి, ఆయన. ఎవరి దేవుడు అంటున్నాడు ఆయన? ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని మరి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ, మరి తండ్రి నీ బలమైన సన్నిధి మేము అనుభవించడానికి సహాయం చేయమని, కృపతో నింపమని, నీ దాసుని నీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ ఆదివారపు ఆరాధన సందేశము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గమనిస్తే ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. తర్వాత 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం కూడా చూడండి. ఎందుకు మొబ్బు వస్తుంది సంతోషం. 7వ వచనం కూడా చూడండి. రండి, నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుపేట హృదయపూర్వక వందనాలు. మీ పక్కన వారికి ఒకసారి వందనాలు తెలియపరచుకోండి. ఈ ఆదివారపు రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆరాధన అంటే ఏంటి? చాలా మందికి ఆరాధన అంటే ఏంటో ఇంకా అర్థం కాకుండా ఉంది కదా.
మనం ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎందుకు ప్రభు బలలో చేవేస్తున్నాము, ఎందుకు మనం దేవుని సన్నిధికి పోతున్నాము, ఇంకా ఎందుకు మనం దేవుణ్ణి పూజిస్తున్నాం అనేది ఇంకా చాలామందికి అర్థం కాకుండా ఉంది. ఎందుకు ఆరాధిస్తున్నారు అనేది కూడా అర్థం కావడంలే చాలామందికి. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన మన దేవుడు. కీర్తనకారుడు చక్కగా రాశారంటే, ఆయన మన దేవుడు, మనం ఎవరమంట, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమంట. హల్లెలూయా. చూడండి ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఆదివారము, ఇది సాధారణమైన రోజు కాదు. ఇది చాలామంది ఏదో ఆదివారం అంటే ఒక సెలవు దినముగా, లేదంటే ఆదివారం అంటే ఏదో పనులు ఏమి లేనప్పుడు ఏదో వచ్చే మందిరం మీకు కూర్చోవచ్చు అనుకున్నట్టుగా, ఇది అట్లా కాదు. ఇది ఆదివారం రోజు అంటే సాధారణమైన రోజు కాదు ఇది. ఎందుకంటే ఇది ప్రభువుని స్మరించుకునే రోజు ఇది. హల్లెలూయా. మనందరం దేవుని సన్నిధిలో కూడుకునే రోజు ఇది. మనందరం దేవుని సన్నిధిలో మనం ఆయన గణపరిచే రోజు ఇది. ఆ రోజుల్లో మనము కష్టపడతాము, కింద మీద పడతాము కదా. కానీ 7వ రోజు మందిరంలోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నాం. ఏమని? అయ్యా, గడిచిన 6 రోజులు నన్ను కాపాడావు, గడిచిన 6 రోజులు నాకు క్షేమం అనుగ్రహించినావు, గడిచిన 6 రోజులు నేను పవిత్రంగా ఉండడానికి నాకు సహాయం చేసినావు, నన్ను పరిశుద్ధపరిచినావు, నాకెన్నో మేలు చేసినావు అని ఈ 7వ రోజు ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం ఆయనను స్మరించుకుంటాం కదా. ప్రభు బలలో చేవేస్తాం. ప్రభు బలలో మరి మనము నమ్మకంగా పాల్గొంటూ ఉంటాం ప్రతి వారం కదండి. కానీ కొంతమంది ఇంకా దేవుణ్ణి నా దేవుడుగా అని భావించడం లేదు. ఆయన మన దేవుడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. నా దేవుడు ఎవరు? ఉదాహరణకి మంచి భార్య ఏమంటుందంటే, నా భర్తే నాకు దేవుడు అంటది కదా. నా భర్తే నాకు దేవుడు. ఊరిలో ఉన్న భర్తలందరినీ నా దేవుడు అంటదా? అన్నదు కదండి. మంచి భార్య తన భర్తను ప్రేమిస్తుంది కదండి. తన భర్తను ఒక దేవునిలా గౌరవిస్తుంది, ఎంతో ప్రేమ చూపిస్తుంది కదా. మనం చూస్తూ ఉంటాం ఇప్పటికి కొన్ని సాంప్రదాయాల్లో అయితే భర్త కాళ్ళు కూడా మొక్కి ఆ నీళ్లు తల మీద చల్లుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఉదయాన్నే 4-5కి లేచి మడి కట్టుకొని తులసి చెట్టు చుట్టూ తిరుగుతారు కొంతమంది హిందూ సహోదరులు అయితే. ఎందుకు? వాళ్ళ తాళిబొట్టు, వాళ్ళ భర్త బాగుండాలా, క్షేమంగా ఉండాలని వాళ్ళ భర్త కోసం పూజించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. తెలుసా అండి మీకు కదా. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది భార్యలు వాళ్ళ భర్తను ఎట్లయితే దేవుళ్ళుగా చూస్తారో అట్లాగా మనము కూడా, మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఒకడే మనకు దేవుడు ఉండేది కదండి. ఈ వారంలో ఉదాహరణకి ఒక పండగ జరిగింది కదా. మనం క్రైస్తవులం. అందులో నేను పోయిన ఆదివారం కూడా మీకు చెప్పి పంపించిన, దేనిలో మీ చెయ్యి ఉండకూడదు, దేనిలో మీ పాపం ఉండకూడదు, దేనిలో మీరు హస్తం ఉండకూడదు, తినండి, సంతోషంగా ఉండండి తప్ప ఆచారాల పద్ధతులు పాటించొద్దు అని నేను మిమ్మల్ని హెచ్చరించే పంపించాను కదా. కానీ కొంతమంది నాకు చెవును పడింది, ఏదేదో లోకంలో అన్నీ ఆచరించి, లోకంలో నా పేడలు, గోబొమ్మలు అంట, కదంటే రేగ్గల స్నానం అంట, అవంట ఇవంట కదండి, ఏదేదో చేసుకున్నారు. ఈరోజు మరి వాళ్ళ బల్లకు అర్హులేనా? మీరే చెప్పండి. బల్ల తీసుకునే అర్హులేనా? కాదు. ఎందుకంటే మన దేవుడు మనకున్నాడు కదా. మన దేవుడు మనకున్నాడు. ఇతరుల దేవుళ్ళతో నీకు సంబంధం లేదు. ఇతరుల దేవుళ్ళతో, ఇతరుల మతాలతో, ఇతరుల వాటి వ్యక్తుల ద్వారా నీకేం సంబంధం లేదు. నీవు దేవుని బిడ్డవు. నువ్వు దేవుని రక్తముతో నీ పాపములు కడుక్కున్నావు. గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు కూడా మన పిల్లలు మనం చెడగొట్టకూడదు. అర్థమైందా? మన పిల్లలను చెడగొట్టకూడదు. మన పిల్లలకు దేవుని భక్తిని ప్రేమించాలి. దేవుని భక్తిని మరి వారిలో రెట్టింపు చేయాలా. నేను నిన్న ఒక సైన్స్ చదివినా అనమాట. రేగ్గాల ద్వారా ఏమైనా ఉపయోగం ఉందని చదివినప్పుడు రేగ్గాల ద్వారా ఒక్క సైంటిస్ట్ అన్న కూడా మంచిదని చెప్పలే. కానీ మన వాళ్ళు దాన్ని ఎత్తిని పోసుకుంటే మన పిల్లలు ఏమవుతారని నమ్ముతారు? పొడవు అవుతారని నమ్ముతారు కదండి. అది జీన్స్లో ఉంటుంది. నువ్వు పొట్టిదానం అయితే నీ బిడ్డలు పొట్టోళ్ళే పుడతారు. నీ భర్త పొడవుడైతే జీన్స్ నా బిడ్డలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ తండ్రి పోలిక చొప్పున పెరుగుతాడు. అర్థమైందా? రెగ్గలు స్నానం చేసుకుంటేనో లేదంటే ఏదేదో చేసుకుంటేనో. ఈరోజు క్రైస్తవుడు కూడా ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే మరి మన దేవుడు ఎంత చింతిస్తూ ఉంటాడో ఒకసారి ఆలోచన చేయాలండి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పినా మీకు, మీ భర్తను మీరు గణపరచకుండా ఊర్లో భర్తలందరినీ గణపరిచారనుకో, అప్పుడు మీ భర్త ఏమంటాడంటే నన్ను వదిలిపెట్టిపో అంటాడు కదా. ఈరోజు చాలామంది దేవుని ఎంతో నామకార్థంగా, ఏదో ఆదివారము మందిరంకి వచ్చాము, దేవుని మందిరంలో వచ్చే కూర్చున్నాము, వెళ్ళిపోయినాము, ఏదో బల్ల తీసుకున్నట్టు కాకుండా నిజాయితీగా భక్తి చేయాల. ప్రతి స్థలములో దేవుని స్తుతించండి. ప్రతి స్థలమున ప్రతి చోట దేవుని స్తుతించండి. మన దేవుడు మనకున్నాడు. మార్పు రావాలా. ఇంకా మార్పు రాకపోతే ఎట్లా?
ఇంకా మార్పు రాకపోతే ఎట్లా? మీరు ఉదాహరణకి ఏమనుకోవచ్చు అంటే, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఈ మందిరం కాకపోతే ఇంకొక, కానీ మొత్తానికైతే ఒక రోజు మాత్రం మనం పరలోకం గేటుగా నిలబడాలా. ఆ పరలోకం గేటు కంటే దేవుడు మనం దొబ్బేస్తాడు. ఇంకొక పరలోకం లేదా, ఒకటే పరలోకం ఉండేది. అర్థమైందా? సంఘాలు మారినట్టు ఏదో సొంత సంఘాలకు ఏదో చేసుకుంటే పోతుంది అనుకుంటే మాత్రం అక్కడ 2-3 పరలోకాలు ఏముండవు, ఒకటే పరలోకం. తీర్పు తీరుస్తాడు ఆయన. మిమ్మల్ని హెచ్చరించినప్పుడు దేవుడు మీరు ఏం చేయాలి? దేవునికి లోపల. అందుకే అంటున్నాడు భక్తుడు 7వ వచనం, రండి నమస్కారము చేసి మనము సాగిలపడుదాము. హల్లెలూయా. 7వ వచనం చదవండి ఒకసారి. రండి నమస్కారము చేసి మనము తప్పు చేసినాం, రండి నమస్కారం చేసి సాగిలపడి ఒప్పుకోండి, అయ్యా నేను తప్పులు చాలా చేసిన ఇంతకాలము, నన్ను క్షమించయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించి నేను తప్పులు ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపంలో ఒప్పుకుంటున్నానయ్యా అని పశ్చాత్తాపడదాం. రిపెంటెన్స్ పొందాం మనం. ఆరాధన అంటే అదే. ఎవరికి ఆరాధించాలి? మన సృష్టికర్తను ఆరాధించాలి, మన రక్షకుని ఆరాధించాలి, మనల్ని పోషించే దేవుని ఆరాధించాలి. ఘనంగా ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అది మానేసుకొని ఈరోజు ఎలాగ ఆరాధిస్తున్నారండి? యోహాను సువార్త 4:24 వచనం చూస్తే దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అక్కడ మాట ఉంటుంది కదా. బయట పై రూపంతో ఆరాధించొద్దు. నోటితో ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం అనొద్దు. హృదయంలో నుంచి, నీ అంతరంగంలో నుంచి నీ దేవుని నామాన్ని స్మరించుకోండి. హల్లెలూయా. దేవుని నామాన్ని స్మరించుకోండి, దేవుని నామానికి దగ్గరగా రండి. అర్థమైందా? నిన్న మేము కడపకు సభ పెట్టినాం. నిన్న పొద్దున్న కడపలో కళ్యాణ మండపం తీసుకొని సభ చేసి వచ్చినాం. సభ చేస్తే ఒక 6-7 మంది వచ్చారు కొత్త వాళ్ళు. బాగా దేవుని దయ వల్ల మీటింగ్ బాగా జరిగింది. ఒక ఆమె మీటింగ్ వచ్చి చెప్పులు ఎత్తుకొని పోయింది. కావాల్సి ఆమె 5 చెప్పులు అడిచిపెట్టి వాళ్ళ భర్త నా కాడ ప్రార్థన చేసుకుంటుంటే ఆమె పోయి బయట ఆటోలో కూర్చొని ఉంది. అంటే ఆమె ముందే స్కెచ్ చేసుకుని ఏమని, నేను ఈ నుంచి ఏదో ఒకటి దొంగతనం చేసుకొని పోవాలి. మందిరానికి వచ్చే వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారు కదా? చూడండి చెప్పులు. ఆ చెప్పులు మా పెద్దమ్మే, మా అబ్రాం పెదనాన్న వాళ్ళ భార్య పెద్దమ్మ మరియాపురంలో ఉంటుంది ఆమె 2000 చెప్పులు నాయన అంటాను. ఉత్తకాలతో ఇంటికి పోయింది. చూసినావా? అదేనా దేవుని ప్రేమ అంటే? నువ్వు దొంగతనం చేసిన ద్వారా ఇప్పుడు ఆమె దొంగతనం చేసి ఉంటే ఆమె ఏమో సంతోషం చేసుకోపోయింది, కానీ కష్టము బాధ ఎవరు అనుభవించినారు? మరియమ్మ అనుభవించింది. ఉత్తకాలతో ఎండగా నడుచుకుంటూ పోయింది మరియాపురం దాకా. సో దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం నేర్చుకుంటున్నాముగా? దేవుని సన్నిధికి వచ్చి ఏం మార్పు చెందుతున్నాం మనము? హృదయంలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు. సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కాదనడంలే. తినండి, హ్యాపీగా ఉండండి, కానీ లిమిట్స్ దాటద్దు, హద్దులు దాటద్దు. భయభక్తులు కలిగి బ్రతకాల, దేవుని సొత్తుగా మనం బ్రతకాల. మన పిల్లలకు దేవుని ప్రేమ నేర్పించాల. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలకు మనము ఉదాహరణకి ఏదో స్నానం చేయించినారు అనుకుందాం. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఏం చేపిస్తారు? మీరు చేసినారు, వాళ్ళు స్నానమే. వాళ్ళు మా అమ్మ చేసింది, పూర్వం వాళ్ళు చేసినారు, మేము చేయకుంటే ఎట్టా అని వాళ్ళు చేసుకుంటూ పోతాం. ఇంకెప్పుడండి మారేది? ఎప్పుడు మన పిల్లలు దేవుని రాజ్యానికి వెళ్ళేది? అర్థమైందా? చిన్నప్పుడు ఒకసారి మా అవ్వ ఏదో ఈ వినాయక చవితి రోజు అనుకుంటే ఒక ఎలక్కాయ తెచ్చి బిరువాలో పెట్టినది మా అవ్వ మా ఇంట్లో. పోయే ముసిల్దాన బళ్ళు వచ్చిన సైతాన్ తిన్న మా ఇంట్లోకి నువ్వు వచ్చి ఎలక్కాయ పెట్టి పోతావు అని అనేకల్లా ఎలక్కాయ తీసుకొని పోయింది. అర్థమైందా? అంటే చిన్నప్పటి నుంచే, అంటే మా అమ్మ భక్తిగా పెంచింది కాబట్టి దాని గురించి మాకు భయం కలిగి తీసేసినాం మేము. వద్దు నువ్వు చేయక మాకన్నీ, మా ఇంట్లో వచ్చినావా కూర్చున్నావా పోయినావా. అర్థమైందా? ఈరోజు మనము ఎంత భక్తి చేయగలిగితే అంత దేవునికి మనం దగ్గర అవుతామండి. హల్లెలూయా. బిగ్గర చెప్తామండి హల్లెలూయా. ఎంత భక్తి చేస్తే అంత దగ్గర అవుతాం దేవునికి. చూడండి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం పెట్టండి అమ్మ ఒకసారి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25-26 పెట్టండి ఒకసారి. అపోస్తల కార్యంలో 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నది. ఏంది? ఖైదీలు వినుచుండి. ఆ తర్వాత ఏం కలిగిందంటే అకస్మాత్తుగా తర్వాత 2, 3
అందరి బంధకములు, అందరి సంఖ్యలు ఏమైనాయంట? తెగిపోయినాయంట. హల్లెలూయా. పౌలు సీలలు రాత్రి అంతా ప్రార్థించినారు. ఎక్కడ? జైల్లో, కారాగారంలో, జైల్లో పౌలు సీల ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినప్పుడు ఆరాధించిన పక్కన వాళ్ళు వింటా ఉన్నారంట. పక్కన సెల్లులో, పక్కన జైల్లో, పక్కన కాంపౌండ్లో ఉన్న వాళ్ళు వింటా ఉన్నారంట. భూకంపం వచ్చిందంట, పునాదులు అదిరినాయంట. అర్థమైందా? జైల్లోనే కడ్డీలు తెగిపోయింటాయి, సంఖ్యలు తెగిపోయినాయి. అంటే నిజంగా నువ్వు ఆరాధించు, నీ జీవితంలో నువ్వు నీ ఉన్న బంధకాలన్నీ తెగిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. నీ బంధకాలన్నీ తెగిపోతాయి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. హల్లెలూయా. ఇప్పుడే నీ హృదయం ప్రభుకు సమర్పించుకోండి. వేషధారులతో సాంగత్యం చేయొద్దు. అర్థమైందా? కపటమైన హృదయం, లోపల నాటకాలు ఆడబడితో సాంగత్యం చేయొద్దు. ఆచారాలు పద్ధతులు పాటించే వారితో సాంగత్యం చేయొద్దు. మన ఇంట్లో బైబిల్ ఉంది, మన హృదయంలో దేవుడు ఉన్నాడు, మనం దేవుని సన్నిధికి వెళ్ళి బల తీసుకుంటున్నాం, అది భయం పెట్టుకోవాలి మనం. అర్థమైందా? మన ఇంట్లో బైబిల్ ఉందని కూడా చాలా మంది మర్చిపోతారు తెలుసా, పాపం చేసేటప్పుడు. కదా, ఇంట్లో బైబిల్ ఉంది, ఇంట్లో దేవుడు ఉన్నాడు, నా హృదయంలో దేవుడు ఉన్నాడు, నేను వారం బల తీసుకుంటున్నా అనేది మర్చిపోతారు చాలా మంది. కదా, ఈ లోకం అట్లాంటిది, మర్చిపోతున్నారు. శాపమాది మీకు మరుపు పుట్టిస్తున్నాడు. పాపం మీకు చేతికి సింపుల్గా ఇచ్చేస్తున్నాడు వాడు. పాపం చేసేయి, ఏం కాదులే చేసేయి, దేవుడు క్షమించాలే, చేసేయి, ఏం కాదులే చేసేయి, తప్పేం కాదులే చేసేయి, అందరు చేస్తున్నారు నువ్వు చేసేయి, అదో వాళ్ళు పెట్టినారు నువ్వు పెట్టకపోతే నీకు అవమానం అవుతుంది, పెట్టు, చెయ్యి. నిన్ను వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా, నరకానికి తీసుకోబోయేదానికి. దేవుడు అవన్నీ ఉపేక్షించాడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, 3 సార్లు 4 సార్లు బైబిల్లో అయితే పరలోకానికి పోతారనో, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి పోతారనో, రోజుకు ఒక 20 మాటలు ప్రార్థన చేసుకుంటే పరలోకం పోతారని ఏం లేదు. నీతిమంతులదే పరలోక రాజ్యం. హల్లెలూయా. నీతిమంతులదే, యథార్థవంతులది, నీతిగా బ్రతికే వాళ్ళకే పరలోక రాజ్యం. ఈ 700-800 కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ ప్రపంచం అంతట్లో, మరి నీతిగా బతికేది ఎంతమందో మరి. కదా, 1% వేసుకోండి, 100%లో 1% వేసుకుని నీతిగా బతికే వాళ్ళంతా. కదా, కొంతమంది మేము నీతిగా బతుకుతాం అనుకుంటారు కానీ లోపల నీతి ఉండదు, పాడు ఉండదు. కదా, అంత మోసము, కపటము, అన్యాయం. కదా, పైకి భక్తుల మాదిరి ముసుగు కప్పుకొని ఉంటారు కానీ, చేతిలో బైబిల్ పట్టుకొని బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ లోపలంతా కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, పగలు, ఈర్ష్యలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మీకు కాండ్రావు, కానీ చేసేటప్పుడు మాత్రం అన్నీ చేసేసి వచ్చింటారు అన్నమాట. కదా, దేవుని సన్నిధిలో ఇది ఆయన స్మరించుకునే దినం, నీ హృదయం ఆయనకు సమర్పించుకునే దినం. నువ్వు అపరాధంలో పాపములు చేస్తే నీ కొరకు రక్తం కార్చి చనిపోయాడని జ్ఞాపకం చేసుకునే దినం ఈ దినం. ఈ దినం రోజున ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించి, అయ్యా నేను తెలిసి ఎన్నో తప్పులు చేశాను, అయ్యా నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడగలిగితే ఆయన మనకు క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, ఇష్టపడుతున్నాడు ఆయన. నీకు మరొక అవకాశం ఇచ్చింది, అందుకే నీ భయాలు తొలగిపోతాయి, నీకు శాంతి దిగి వస్తుంది, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నీకు ఆశీర్వాదాలు వస్తాయి నువ్వు దేవునితో ఉంటే. అర్థమైందమ్మా? అన్యులతో ఇవి చేయొద్దు దయచేసి. ఇక్కడి నుంచైనా కొంచెం మారండి. 5-6 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, వాక్యాలు చెప్తున్నాము, మార్పు చెందండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాం, మార్పు చెందండి. ప్రభు బిడల మాదిరి బ్రతకండి. మన దేవుడు అంటే ఇక్కడ భక్తులు ఎంత బాగా రాశాడండి, ఆయన మన 95వ కీర్తన మనం చదివినాం కదా, మొదటగా ఆయన మన దేవుడు. హల్లెలూయా. ఆయన మన దేవుడు. అర్థమైందా? ఆయన నా దేవుడు, ఆయన నీ దేవుడు, ఆయన మనందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరిన మీరందరూ కూడా లోకంలో ఉన్న వాటి వరకు ఆశపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 13వ వచనం పెట్టాము ఒకసారి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు. నిన్ను ఎవరు బలపరుస్తున్నారు? ఈ లోకంలో నేను ఎవ్వరు కూడా బలపరచలేరు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరు కూడా ఏమి చేయలేరు, మీకు ఎవరు ఏం సహాయం చేయలేరు. అర్థమైందమ్మా? ఎవరు మీకు ఏం సహాయం చేయరు, ఉల్టా మీ దగ్గర నుంచి తీసుకుంటారు.
ఒక 2 రోజుల నుంచి ఒక 2 స్కాములు విన్నాను నేను. 2 స్కాములు, ఒకటి మా అన్న స్కాము, ఇంకోటి మాత్రాజు స్కామ్. 2 స్కాములు జరిగినాయి డబ్బు విషయంలోనే. తెలుసా మీకు? మా అన్నకు ఫోన్ చేసి వానికి అన్ని బూతు బొమ్మలు పెట్టినారు. మన తలకాయ తెచ్చి బూతు బొమ్మకు పెట్టినారు. మా వదిన మొఖం తెచ్చి బూతు బొమ్మ పెట్టి, ఇవన్నీ నీ సెల్లులో ఉన్న వాళ్ళందరికీ పంపించేస్తా నేను, నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కొట్టంటున్నారు వాళ్ళు. వాడు భయపడి నాకు 4,000 ఉంది, 4,000 కొడతాను కొట్టేసినాడు. వాడు ఇడిచిపెట్టినాడు దాన్ని. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు మా మాత్రాజు ఇది ఏమైందంటే, లోన్ ఇచ్చాం మీకు బజార్ తరఫున, ఒక 10,000 కట్టాలంటే 10,000 కొట్టేసాను వీళ్ళు. అయిపోయా. ఇంకా డబ్బు వస్తుందా? నేనేమన్నా వేయగలుగుతానా? మనమేమన్నా వేయగలుగుతావా? ఎవరు వీలేం. వాడు అనుభవిస్తున్నాడు దాన్ని కదా. వాడు తీసుకున్నాడు. మనమేమో ఒకటి వాడు పురుగులు పట్టి పోతలే, వాడు నాశనం పోతలే, లారీ కింద పడుతుంది మనం అంటాం అవన్నీ కదా. ఎందుకు? మనకు బాధ ఉంటుంది, మన డబ్బు పోయింది కాబట్టి కదా. కానీ మనం ఏం తిరిగి దాన్ని తెచ్చుకోలేం. నేను హిందీలో మాట్లాడుతుంటే మాట్లాడినా వాడితో హిందీలో మాట్లాడి భయపడ్డామేమో. కానీ డబ్బు ఏం వెనక్కి బెయిలేవాడు కదా. వాడు సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తాడో, సిమ్ తీసి పారేస్తాడో, అయిపోయాయి. ఇంకా డబ్బు పోయినాక మన సొంతం రాదు అది కదా. 2 స్కాములు. మళ్ళీ నిన్న పండగ, అది సంక్రాంతి పండగ రోజే అందరికీ వాట్సాప్లలో ఈ లింక్ కొడితే మీకు 5,000 వస్తుందని పెట్టినాడు అనమాట. ఆ లింక్ ఎంతమంది కొట్టినారంట? కొన్ని 100 మంది కొట్టినారంట ఆ లింకును. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన సెల్ అంతా మన చేతికి పోతుందంట. చూడు ఏం అన్యాయము. మన ఫోటోలు, మన పిల్లప్పటి నుంచి మన ఆడపిల్లలు ఇంట్లో పిల్లలు అన్నీ పోతాయి. వాడు అన్ని బొమ్మలు మార్చేది మనల్ని బెదిరించాడు కదా. మనం భయపడిపోతాం, ఏడ పరువు పోతుందో ఏమవుతుందని భయపడి వాడు చెప్పింది మనం చేస్తాం. అర్థమైంది? ఇప్పుడు అట్లా జరుగుతుంది. మనల్ని బలపరిచేవాడు ఎవడూ లేడు. మనల్ని కృంగదీసే వాళ్ళే, మన దగ్గర నుంచి లాక్కుండే వాళ్ళే, మనల్ని హేళన చేసేవాళ్ళే, మనల్ని అవమానించేవారే, మనల్ని నిందించేవారే. అర్థమైందా? ఆ రోజు మా అన్నదైతే నాతని 3వ రోజు సభ, లాస్ట్ సభ. 2 రోజులు భలే జరిగింది. 3వ రోజు మన సైతాన్ని భలే శోధించింది. మొత్తం మకమంతా మార్చుకొని వాక్యం చెప్తానండి. పాపం దిగులుతో, వాడు ఎవరికి పెట్టింటాడో ఏమో, ఆ పోటలు ఎవరికి పెట్టింటాడో ఏమో, ఏం చేసింటాడో ఏమో అని వాడు దిగులుతో వాక్యం చెప్పుకున్నాడు పాపం. అర్థమైంది? నాకు కూడా పెట్టినాడు వాడు. ఇదో ఈయన ఎవరో నీకు తెలుసా, ఈయన అది ఇదని. నాకు తెలియదని చెప్పిన టెక్నిక్గా. మళ్ళీ నాకు తెలుస్తుంది, నా ఫోటోలు పెడితే మళ్ళీ ఎవడు తలగానే. అంత పాపమైంది ఇప్పుడు, లోకమంతా పాపం. అందుకే దేవుడు ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. దేవుడు మనకున్నాడండి. మనం ఆయన నమ్ముదాం, ఆయన ఆశ్రయించుదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అర్థమైందా, ఏమి సంభవించినా నా బలము కాదు ప్రభా, మన బలము కాదు అనుకొని, అయ్యా నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. క్రీస్తులో నమ్మకంగా ఉండండి. అర్థమైందా? క్రీస్తులో నమ్మకంగా ఉండండి. ఉదాహరణకి వాళ్ళకి 10,000 పోయింది, క్రీస్తులో నమ్మకంగా ఉండండి. 10,000 దేవుడు రప్పించాడు మన ఏదో ఒక రూపంలో. 10,000 కాదు, దానికి రెట్టింపు ఇచ్చేవాడు ఆయన. మన హృదయము, మన వేదన అన్నీ దేవుడు చూస్తాడు ఆయన. అర్థమైందా? దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మన జీవితంలో అన్ని కార్యాలు జరిగిస్తాడు ఆయన. ఆయన బలహీనుడు కాదు, బలవంతుడు ఆయన. శత్రువు ఏమి చేయలేదు ఆయనని. అర్థమైందా? మనల్ని ఏమైనా చేస్తాడేమో కానీ శత్రువు దేవుని వాడు ఏం చేయలేడు. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించుదాం. అయ్యా నన్ను బలపరచు, నా బలము కాదు. అర్థమైందమ్మా? చూడండి ఒకసారి 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 9వ వచనం. అద్భుతమైన మాట ఉంటుంది అలా. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. చదువు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చున్నదని. ఆ స్టాండ్ అడ్డం పెట్టినావు, ఆ టీవీ మధ్యలో దూరిసావు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ బైబిల్ పెట్టినావు, నువ్వే నిలబడుతున్నా కానొస్తుందేమో, ఏం కానడం. అట్లా పెట్టు, ప్రశాంతంగా ఉంది. ఆయన నీతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము ఏమా విశేషముగా నా బలహీనతలు ఎందే. తర్వాత వచనం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనును, నేనెప్పుడే బలవంతులను. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనులను అంటే ఇప్పుడు ఇక్కడ పౌలు ఆయన తెలుసుకుంటున్నాడు ఆయన బలహీనత. అర్థమైందా? అపొస్తలుడైన పౌలు ఆయన పడుతున్న కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో నిరాశపడ్డాడు. అర్థమైందా? అయితే ఆయన దేవుని శక్తిని నమ్ముకున్నాడు. ఆయన దేవుని శక్తి సంపూర్ణంగా ఉంటుంది మన శక్తి కంటే. ఆయన ఇచ్చే శక్తి ఎంత గొప్పదంటే, మీకు ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు గొలియాతును దావీదు చంపగలిగినాడంటే అది దావీదు శక్తి వల్ల కాదు,
ఆ రాయిలో దేవుని శక్తి పోయింది. హల్లెలూయా. చూడండి, దేవుని శక్తిని కోరుకుందామండి. మన బలం కాదు, దేవుని శక్తి కోరుకుందాం. మనం గుర్తించుదాం. నాలో ఏమి లేదు అని గుర్తించండి. నా వల్ల ఏది కాదు అని గుర్తించండి. నా వల్ల ఏమీ సాధించలేను, నేను ఏ దానికి పనికిరాను, నేను దుమ్ము వంటి వాడును, ధూళి వంటి అని గుర్తించండి, తెలుసుకోండి. అంతా నాకే తెలుసు, అంతా నాకే జ్ఞానం ఉంది, అన్నీ నాకే, నా దగ్గర ఏం లేదు, నాకేం కొదవ ఉంది, భూమి ఉంది, బంగారు ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, అన్నీ వేస్ట్. అర్థమైందా? ఇప్పుడు నా తెల్ల కారు ఒకటి ఉండేది, తుప్పు పట్టింది, దాన్ని ఏం చేసినా అమ్మేసిన. అర్థమైందా? అమ్మేసిన, అది పనికిరాదు. ఇంకా మనం కూర్చుని ఒక దారిలో ఏం కాదులే, మన పాత కారు కూర్చుని పోతానేమో అనుకో, పొరపాటున కింద సీట్లు ఇరిగట్టి కింద పడతాం మేము, పోనీ ఏదైనా అయిపోయి చెడిపోతుందేమో బండి కదా, అందుకే మరి దాన్ని అమ్మేస్తాం, పనికిరావు. అర్థమైందా? ఈరోజు మన స్థితిలో, మనం ఏ స్థితిలో ఉన్నామో దానిని మనం గుర్తించాలి. ఈ స్థితి నాకు దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా నీ కొరకే నన్ను బ్రతికించయ్యా, నీ కొరకే బ్రతికించయ్యా. ఈరోజు చాలామంది పిల్లల కోసం బతుకుతారు, భర్త కోసం బతుకుతారు, భార్య కోసం బతుకుతారు, అమ్మా నాన్న కోసం బతుకుతారు కదా. ఎంతోమంది పిల్లలు పుట్టాలని బతుకుతారు, ఉద్యోగం కోసం బతుకుతారు, లేదంటే ఎంతోమంది నేను బతికేదే దానికోసం, నేను బతికేది దానికోసం అంటారు చాలామంది కదా. మన దేవుని కోసం బతకండి. ఆయన ధారాళముగా దయచేయవాడు ఆయన. హల్లెలూయా. ధారాళముగా. ఇప్పుడు ఆ చెప్పులు ఎత్తుకొని పోయింది ఆ మందిరం నిన్న ఒక ఆమె, ఉదాహరణకి. అర్థమైందా? వాళ్ళ భర్త నాకు ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుని నీకు ఫోన్ చేస్తాడు. పాపం ఇప్పుడు ఇంట్లోనే భార్య సైతానం మోకంది. ఇప్పుడు ఆ చెప్పులు అంత ఆశపడే బదులు తనకున్నదాన్ని తృప్తి చెందలేమా? అర్థమైందా? తృప్తి లేదు. ఆడెవరితో ఒక చెప్పులు చేసుకుని వెళ్ళిపోయి ఆటోలో కూర్చునిందంట. పోయి చూడు, ఏమి అన్యాయమో, ఏం మోసమో. తృప్తి లేదు మనుషులకి. ఎవరైనా మంచి చీర కడితే ఓర్చుకోలేరు, ఎవరైనా మంచి బట్టలు కొంటే, ఎవరైనా వ్యాపారం పెడితే ఓర్చుకోలేరు, ఎవరైనా ఉద్యోగం చేస్తే ఓర్చుకోలేరు, ఎవరైనా కాలేజీకి పోతే ఓర్చుకోలేరు కదండి. తృప్తి లేదు మనుషులు. అందుకే వాక్యం చెప్తుంది, తృప్తి నేనున్న స్థితిలో నాకు తృప్తిని దయచేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని సన్నిధిలో తృప్తిగా బ్రతికేది నేర్చుకో. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, కష్టాలలో అయినా నష్టాలలో అయినా, నీ జోబులో ఏమి డబ్బు ఉన్నా లేకపోయినా, నువ్వు జీరో అయినా సరే నమ్మకంగా ఉండు, ఘనంగా కనపడాలా. అర్థమైందా? ప్రజలందరి ఎడల నువ్వు ఘనంగా కనపడాలా. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా నేను బలపరిచేవాడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను నా దగ్గర ఉన్న సన్నికి కానీ, సంతోష్కి కానీ, మేరీకి కానీ, నేను కానీ ఒకటే చెప్తా, మన దగ్గర ఎన్ని బలహీనతలు ఉన్నా మనకు బలవంతుడు ఉన్నాడు. అర్థమైందా? మన దగ్గర డబ్బు లేదనుకో, ఉదాహరణకి, మన దగ్గర దేవుడు ఉన్నాడు. మన దగ్గర ఆరోగ్యం లేదనుకో, మన దగ్గర దేవుడు ఉన్నాడు. మన దగ్గర దేవుడు ఉన్నాడు, అన్నీ ఉంటాయి. దేవుడు ఉన్నాడు అనుకోండి, నాకు దేవుడు ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని ఆయన్ని ఎప్పుడు స్మరించుకోండి. ఆదివారం రోజే కాదు. అర్థమైందా? ఆయన నామం నిత్యము స్మరించండి, నిత్యము ఆరాధించండి. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. హల్లెలూయా. చూడండి, ఆయనతో మన బంధం కలిగి ఉండాలండి. బంధం ఇడిపోయి ఏదో రోజు చెప్పి విడాకులు తీసుకొని మళ్ళీ రోజు చెప్పి కలుసుకొని రోజు విడాకులు తీసుకొని, అది సంసారం అన్నారు దాన్ని. ఏదో లేబ్బా తెలుసు తప్పు చేసాను లేబ్బా, ఒక్కసారి క్షమించు, నేను నీతో పాటే ఉంటా ఆయన వచ్చి ఇంట్లో లేదనుకో, మళ్ళీ కొద్ది రోజులు మళ్ళా అదే తలకి మళ్ళీ పోతా అని పోయింది అనుకో, మళ్ళీ ఒక నెల 2 నెలలకు బా ఏదో తప్పింది లేకపోతే ఇంటికి లాస్ట్కి భర్త ఉంటాంటే నా కాడికి రానే రావాక నువ్వు అసలు నీకు ఎన్నిసార్లు క్షమించాలపో, పంచాయతీ పెడదాంపా, వద్దుపా నీకు నచ్చిన కానీ ఉండు, నచ్చిన ఏదో చేసుకోపో, నా కాడికి రావాకు కదా. చూడండి, ఒక భర్తే ఒక భార్యను అసహించుకుంటే, లేదంటే ఒక భార్య భర్తను అంత అసహించుకుంటే, పిల్లలు తల్లిదండ్రులను అసహించుకుంటే,
మరి దేవుడు ఎందుకు అసహించుకోడండి మనల్ని? మనం చేసే భక్తి బట్టి దేవుడు సంతోషపడాలి కానీ ఆ నిరాశ పడకూడదు. ఈరోజు మనం చేసే భక్తి ద్వారా ఆయన నిరాశపడుతున్నాడు. అర్థమైందా? ఏదైనా సరే దేవునికి ఏదైనా ఇచ్చావు అనుకో, అది మర్చిపోండి దయచేసి. అర్థమైందా? ఏదైనా దేవునికి ఇచ్చామనుకో దాన్ని విడిచిపెట్టండి. అర్థమైందా? ఉదాహరణకి మీరు ఏదైనా ఒక చక్కెర తీసుకొని వచ్చారు ఇడికి, ఉదాహరణకి చెప్తున్నా, ఒక చక్కెర తీసుకొచ్చి ఇటు పెట్టారు, ప్రార్థన చేసాము, అందరికీ పంచాము, పోయేటప్పుడు దాన్ని తీసుకొని అధికారం నీకు లేదు. అది ఏదైనా సరే నువ్వు అన్నాలు పెట్టు, కూర పెట్టు, కేకు ఏదైనా నువ్వు ఎన్నికి తీసుకొని పోకూడదు దాని నుంచి, అది ఇన్నే ఇడిచిపెట్టాల. దాన్ని సేవకుడు పంచుతాడు తర్వాత, సంఘానికో విశ్వాసులకో వచ్చిపోయేటోళ్ళకో ఎవరికొరు సేవకుడు, లేదంటే సేవకుడు ఇస్తే మీరు తీసుకోండి. అది దీవెన. ఏదైనా సరేనండి, దేవుని సన్నిధికి మనం ఏదైనా ఇచ్చాక దాన్ని మళ్ళీ మనం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవద్దు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజుకి నాకు స్లాబ్కి ఎంతైందని ఎవరైనా అడిగినారు అనుకో, ఏమో నాకు గుర్తు లేదంట. నాకు గుర్తుంటే కదా, ఏమి గుర్తుండవు నాకు. ఎందుకంటే నేను పెట్టింది ఆయనకి, గుర్తుపెట్టుకోవాలని నేనేం రాసుకోలే. ఏదో దీనికి ఇంత అయింది, కట్లకి ఇంత అయింది, ఏ రోజే కానీ ఒక పట్టి నేను కట్టలే. దేవుని సన్నిధిలో చెప్తున్నాను యథార్థంగా, ఒక రేటు నేను కట్టలే ఇంతవరకు. ఓ ఉదాహరణకి ఏదైనా పోయి నా చైనో బంగారం అమ్మినాను అనుకో, అమ్మిన వెంటనే ఆ పేపర్ ఆనే జించేసి మారేస్తాను నేను. ఎందుకు? దేవునికి తప్ప నాకు దేవుని తప్ప ఇంకొక తెలియడం అవసరం లేదు. అది ఏదైనా సరే నాకున్నది దేవునికి సమర్పించినప్పుడు అది నాకు దేవునికి మధ్యలో ఒక సంబంధం, అదే అనుబంధం అంటే. హల్లెలూయా. భర్త ఉదాహరణకి భర్త భార్య కోసం ఏదైనా కష్టపడతాడు, పిల్లల కోసం ఏదైనా కష్టపడతాడు. భార్య భర్త కోసం ఎందుకు కష్టపడతాడు? ఒక అనుబంధం వాళ్ళది, ఒక ఫ్యామిలీ అంటారు దాన్ని, ఒక బంధం అంటారు దాన్ని. అర్థమైందా? భర్త పోయి పక్కింటి ఆమె కోసం కష్టపడుతుంది, ఫ్యామిలీ అంటారా? చెప్పండి, అంటారా? అనరు దాన్ని, ఫ్యామిలీ అనరు దాన్ని. ఇంట్లో భార్య పెట్టుకొని ఏదేదో తప్పులు చేసి అది ఫ్యామిలీ ఎందుకు అవుతుంది కదా? కదండి, అది వేస్ట్. ఇంకా ఆ జీవితమే వేస్ట్. అట్లా బ్రతకూడదు. దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా మనం ఒక అనుబంధం కలిగి, ఒక బంధము కలిగి, ఒక సంఘంలో, ఒక సహవాసంలో దేవుని నిత్యం ఆరాధించే మారుగా మనం ఉండాలి. ఆయనకి ఏదైనా మనం ఇచ్చినప్పుడు దాన్ని తిరిగి మనం ఆశించకూడదు. అర్థమైందా? ఏదైనా చేశాక దాన్ని మళ్ళీ మనము గుర్తు తెచ్చుకోవద్దు. నేను ఆ మందిరంలోకి నేనే ఆ ఫ్యాన్ ఇచ్చింది, ఎన్ని ఏళ్ళు చెప్పుకుంటారు, ఆ ఫ్యాన్ ఇచ్చిన అది కుళ్ళి కురాకు అయిపోయింటుంది కూడా ఆ ఫ్యాన్. ఆయన ఇంకా చాలా మంది చెప్పుకుంటానే ఉంటారు. నువ్వు ఇచ్చింది దేవునికి, అయ్యా ఇదిగో నేను నీకు సమర్పిస్తున్నాను, నాకు కలిగినట్లు నీకు ఇస్తున్నాను అయ్యా, దీన్ని దీవించి ఆశీర్వదించు. అర్థమైందా? ఏదైనా సరేనమ్మా, మీరు తెచ్చినది ఇన్నే వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఏదైనా సరే, అర్థమైందా? మీ హృదయమైనా, మీ కానుకైనా, మీ అర్పణైనా ఏదైనా సరే, తర్వాత సేవకుడు చూసుకుంటాడు దాన్ని. అర్థమైందా? అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, యథార్థంగా ఈ సాక్ష్యం నేను చెప్తున్నాను. దేవునికి ఇచ్చింది మనం మర్చిపోతే ఆయన మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. మనం గుర్తు తెచ్చుకుంటేనే మనకు ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఆయన పోరాతే నీ ఎచ్చుడు కోసం ఇచ్చుకున్నావు, నీ ఎచ్చుడు కోసం మళ్ళీ నువ్వే తీసుకోమేనావు, పోరాతే చూసినా పోరా నీ ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇవ్వాలి నీకు ఆశీర్వాదం, ఆయన కూడా గమ్మును విడిచిపెడతాడు. నువ్వు మర్చిపో, ఆయన మర్చిపోడు. ఇదే నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏదైనా సరే దేవునికి పెట్టింది మర్చిపో, దేవుడు ఇస్తానే ఉంటాడు. ఈరోజు కళ్యాణ్ బాబు దగ్గర ఇంత పెద్ద మందిరం కానీ, ఇన్ని సభలు కానీ, టీవీ ఛానల్ కానీ, ఇలాంటి కార్లు కానీ, బండ్లు కానీ, మేము బతికే బతుకు కానీ ఏదైనా సరే నేను మర్చిపోయాను కాబట్టి నా దేవుడు నన్ను మర్చిపోలే. హల్లెలూయా. మర్చిపోలే ఆయన నన్ను ప్రతి స్థలంలో, ప్రతి చోట నిలబెట్టుకుంటున్నాడు ఆయన. నేను అన్ని లెక్కలు వేసుకుంటే ప్రభా ఇంత చేసినా అంత చేసినాక సార్లే నేను చేయలేనంటే కాదు. చెయ్యి, పడు దేవుని కోసం ప్రయాస పడుతూనే ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు. హల్లెలూయా. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. ఆయన మన పక్షం ఉన్నాడు, మన కార్యము చేసే దేవుడు, మన పక్షం నమ్మదగిన వాడు ఆయన. అర్థమైందండి? దేవుని సన్నిధిలో ఏదైనా సరే, ఉదాహరణకి మన డిసెంబర్లో మనము శారీస్ పంచినాం కదా, కొంతమంది ఇళ్ళ కాడికి పోయి చెప్పొచ్చిన, అమ్మ రాండి అమ్మ తప్పకుండా మీకు శారీ తెచ్చినామంటే కొంతమంది ఫీల్ అయినారు. ఫీల్ ఎందుకు కావాలండి? దేవుని సన్నిధిలో ఒక పాస్టర్ చేతితో మీరు తీసుకుంటున్నారంటే ఎంత ఆశీర్వాదం తెలుసా అది? ఒక పాస్టర్ చేత ఒక నీళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే. పాస్టర్ తినేవాళ్ళం మేము. ఆయన మా చేతిలో తలాక ముద్ద పెడతాడు, తినండి రా అని. ఆ ముద్ద తింటే ఎంత దీవెన అనుకుంటున్నారు? ఒక పాస్టర్ దీవిస్తే ఎంత దీవెన.
ఇది చాలామందికి తెలియడం ఏదేదో అనుకుంటారు, వాళ్ళని ఏదేదో ఆలోచన చేస్తారు. ఒరే వాళ్ళు మాకు ఇంటి దాకా వచ్చారు కదా, మమ్మల్ని పిలిచారు కదా, మేము కూడా వారికి గౌరవం ఇవ్వాలి కదా, మేము కూడా వెళ్ళాలి కదా, పిల్లలైనా కానీ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు అని మంచి ఉద్దేశం ఉండదండి కదా. ఎప్పుడు చెడ్డ ఉద్దేశం, ఈర్ష్యలు, ఏదో ఒకటి ఏదో ఒక పడతానే ఉంటారు కింద మీద. వాళ్ళు ఎదగలేరు, వాళ్ళు పైకి రాలేరు, వాళ్ళకి సీనే ఉండదు, వాళ్ళ బతుకు ఆన్నే ఉంటుంది. రాయేసి వాడు ఎప్పుడు కిందనే ఉంటాడంట, రాయి వేయించుకునే వాడు ఎప్పుడు పైనే ఉంటాడంట. హల్లెలూయా కదా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, రాళ్ళు వేసి వాడు ఏం చేస్తాడు, కింద నుంచే వేసేదాన్ని, బతుకంతా కిందనే ఉంటాడు వాడు పైకి రాలేడు. దేవుడు కూడా అంతే, మనల్ని పైకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఆయన, కింద పడే రాళ్ళని చూసి దిగులు పడద్దు. ఇంత బాగా అమ్మ మీ పేరు పెట్టి మైక్లో చెప్పి సౌండ్ సిస్టమ్ లైవ్లో పెట్టి మీ ఫోటో లైవ్లో పెట్టి ఎంతమంది సంతోషించారు తెలుసా. లైవ్లో కానీ టీవీలో కానీ మళ్ళీ ఎంతోమంది వచ్చిపోయి ఉంటే వాళ్ళకు చీరలు ఇచ్చినాం. ఒక ఆమె అయితే ఎస్ఐకి రిటైర్డ్ అయింది. ఒక ఆమె కర్నూలు దగ్గర నుంచి వచ్చింది వీడికి, అంత పెద్ద ఉద్యోగస్తులు, మంచి కానుక తీసుకొచ్చింది వీడికి. నేను ఇచ్చిన చీర మహా అంటే ఒక 900 రూపాయల చీర ఇచ్చిన ఆమెకు, అంతే. ఆమెకు ఇచ్చిన కానుక మర్చిపో, కానీ ఆమెకు ఇంతవరకు ఏ పాసే పెట్టలేదంట. ఆమెకు కూడా ఈ జమల మడుగులో ఆమె కూడా ఆమె అదే చెప్తుంది, నాయన నాకు ఎవరు ఇంతవరకు ఒక్క పాసరనే పెట్టలేను ఆయన కదా. మనకు ఏంటంటే అహంకారం అయింది కొంతమందికి కదా, గర్వం కదండి. నేనేంది, నా స్థితి ఏంది, నేనెందుకు పోవాలా, నాకేం అవసరం కదా కదండి. ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టి నీ బలము ప్రభువును ఒప్పుకొని తగ్గించుకోవడం నేర్చుకోండి. దీనిలో సాత్వికులై ఉండడం నేర్చుకోండి. ఇంత గొప్ప ఆలయం ప్రభు నిర్మిస్తున్నప్పుడు ఈ ఆలయంలో నువ్వు దేవుని స్తుతించలేకపోతే ఎట్లా? నోవాహు కాలంలో నోవాహు కూడా 120 సంవత్సరాలు గొంతు చింపుకొని వాక్యం చెప్పాడు. పట్టణంలో ఉన్న వారికి, గ్రామంలో ఉన్న వారికి అందరికీ దేవుడు వస్తున్నాడు, 40 రాత్రి పగళ్ళు వాన పడుతుంది, అందరు చచ్చిపోతారు, ఏదో నేను పడవ కడతానా, నా పడవలోకి ఎక్కండి. ఎవరు రాలే, అర్థమైందా? మా వీధిలో చర్చి ఉంది, ఆడ చర్చి ఉంది, ఆడ చర్చి ఉందిలే, ఆయన మాకు పాపం ఉంది, క్లబ్బులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అందరు ఎవరికొద్ది వాళ్ళు బతికినారు. ఆ కాలంలో కూడా రానే వచ్చింది వాన. దేవుడు చెప్పినాడు, రాని అందరూ బాండి, మీరు లోపల పోండి, ముందు మీ కుటుంబం లోపల పోండి, జత పక్షులని పశువులు అన్నీ ఎక్కించుకోండి అని చెప్పినాడు. అన్నీ ఎక్కే వాకిలు మూసినాడు దేవుడు. ప్రళయం వచ్చింది కదా, ప్రాణాలన్నీ నీళ్ళలో తేలిపోయింది, ప్రపంచం అంతా అంతమైపోయింది. చూడండి, అంతము వరకు దేవుడేమో కాపాడాలని చూసినాడా, చూడలేదా? చెప్పండి, చూసినాడు. అందుకే భక్తుడు పాట రాసిన, అంతము వరకు కాపాడు దేవ. అంతము వరకు నీకు అవకాశం లాస్ట్ వరకు ఇస్తాడు ఆయన. ఉదాహరణకి ఈరోజు రాత్రి 2వ రాకడ అనుకోండి, ఉదాహరణకి ఈ రాత్రే దేవుడు వస్తాడు అనుకోండి, అంటే మీకు రాత్రి 9 గంటలకు దేవుడు వచ్చాడు అనుకో, ఉదాహరణకి రాత్రి 9 గంటలకు రాకడ అనుకో, 8:59 వరకు నీకు టైం ఇచ్చాడు ఆయన. ఎన్ని గంటల వరకు? 8:59 వరకు నీకు సమయం ఉంటుంది. నేను 9:10 ఒప్పుకుంటా, 9:20 ఒప్పుకుంటా అంటే నీ బతుకు నరకంలో ఉంటుంది. ఇంకా ఆయన వచ్చాడు, పరిశుద్ధం తీసుకొని పోతాడు, మేఘంలో ఎక్కించుకొని పోతాడు, మిగతా వాళ్ళందరినీ విడిచిపెడతాడు ఆయన. అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగపరచుకోండి, ఆయన నామాన్ని స్మరించండి. నీ బాల్యదినమందే నీ దేవుని నామాన్ని స్మరించు. హల్లెలూయా. దేవుని స్మరించుకోండి, దేవునికి ఏదైనా చేయండి. హృదయము, జీవితం, సమర్పణ ఏదైనా సరే ప్రభు కోసం ఆరాటపడండి. అర్థమైందా? సంఘంలో పరిచర్య చేయండి, సహవాసంలో ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రభు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా బలవంతులుగా చేస్తాడు, ఉన్నతంగా చేస్తాడు. మీ జీవితాన్ని తలగా దేవుడు నిలబెడతాడు తప్ప తోకగా నిలబెట్టేవాడు కానే కాదు. మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైన వాడు. కాబట్టి నమ్ముదామండి దేవుణ్ణి. సంఘమును ప్రేమించండి, సంఘంలో సేవ చేయండి, సంఘంలో ఇచ్చేవారుగా ఉండండి, సంఘంలో అనేకులను ఎవరిని ఆహ్వానించండి, సంఘంలో ఉత్సాహంగా ఉండండి, సంఘంలో మరి సంఘమును ప్రోత్సహించండి, కూడుకుంటూ ఆరాధిస్తూ ఉండండి, సంఘములో కూడికలు పాల్గొనండి, చురుకుగా ఉండండి, ప్రాధాన్యత ఇవ్వండి సంఘానికి, సంఘములో అభివృద్ధి పొందండి, సంఘములో స్థిరంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితాలు నూతనపరచబడాలన్నా అయిపోయిందండి. జనవరి కూడా అయిపోవచ్చుందండి, ఇంకా ఏముంది, ఇంకా ఒక 10 జనవరి కూడా అయిపోయాయి కదా. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది కదండి. ఇంకా మీరు ఎందుకు నిన్న ఏది ఆ పండుగ జరిగింది, ఆ పండుగలో ఆ మతం పుచ్చుకోండి. ఇంకెందుకు వచ్చింది తలకాయ నొప్పి కదా. చర్చికి వచ్చి బాల తీసుకోవడం ఎందుకు, ప్రతి వారం మోసం చేయడం ఎందుకు దేవుణ్ణి
కదండి. ఆ ఆచారాలు పాటించేటప్పుడు ఇంకా ఆ మతమే స్వీకరించే పోలే. ఎట్ట మన కులం ఎస్సీ కులమే, ఎవడేమన్నాడు, ఆ మతమే చేసుకుంటూ పోతుంది కదా. ఆ మతంలోనే ఉండండి. ఎందుకంత సావంగా మోసం చేయడం ఎందుకు? దేవుణ్ణి ఆడరోంచే వీడరోంచే ఆ పని ఈ పని ఆ పాపం ఇంట్లో భర్తను పెట్టుకొని అది తప్పు చేసినట్టే. ఇంకా అర్థమైందా? ఇంట్లో భర్తని పెట్టుకొని ఇంకొక రూమ్లోకి పోయి తప్పు చేస్తే తప్పే, పాపం అది. ఇంట్లో మనకు మన దేవుడు ఉన్నాడయ్యా, మన దేవుడు యేసయ్య ఉన్నాడు మనకు. మన దేవుని గణపరచండి అయ్యా అంటే మాకు ఎదురింటోడు కావాలంటే తప్పు కదా. అది ఎంత పాపం, అది ఎంత మోసం అది. అర్థమైందా అండి? ఈ రోజున మనం చాలా ఆలోచన చేయాలండి. ఇవన్నీ ఆలోచన లేకుండా బతకాకండి, ఆలోచన లేకుండా జీవించాకండి. మనం ఏం చేస్తున్నాం, అది కరెక్టా కాదా, ఇది నా భర్త, నా రాబోయే భర్తకు నచ్చుతుందా నచ్చదా, నా పెళ్లి కుమారునికి నచ్చుతుందా నచ్చదా, నా దేవునికి నచ్చుతుందా నచ్చదా అని ఒకసారి తీర్మానం చేసుకోండి. మరియాను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మరియా ఉత్తమమైనది, మరియా ఉత్తమమైనది, మంచి భక్తురాలామా. అర్థమైందా? ఎంగేజ్మెంట్ అయింది యోసేపుతో, కానీ ఎంగేజ్మెంట్ అయితేనే పాపం చేయలే. ఈ మధ్యకాలం యవనస్తురాళ్ళు ఎంగేజ్మెంట్లు కాదు కదా, ముందే అన్ని పాపాలు మునిగి తేలిపోయి కదండి. ఎంతోమంది గర్భాలు కూడా తెచ్చుకుంటున్నారు కదా. ఎంత పాపం అయిపోయింది లోకం కదండి. దాని తల్లిదండ్రులు సమర్థించి ఎవరికి తెలియకుండా మళ్ళీ సైకిల్ ఇంకొకరికి అంటగట్టి పెళ్లి చేసి పారేస్తాడు, వాడదొచ్చాడు జీవితాంతంగా కదా. ఏందండి పాపము? ఈ పాపాన్ని ఎంటేసుకుంటూ రావడము, పాపానికి సహకరించడము, పాపము జోలికి వెళ్ళడము, పాపం మన చుట్టూ తిప్పుకోవడము. ఈ పాపంలో బతకడానికి నా దేవుడు రక్తం కార్చింది. నేను చెప్పేది ఎన్ని వాస్తాలే. పాపంలో బతకడానికి దేవుడు రక్తం కార్చింది. ఈ పాపముల నుంచి మనల్ని బయటికి తేవడానికి ఆయన. హల్లెలూయా! బయటికి రండి. ఈ లోకమంతా మాయ అని తెలుసుకో. అర్థమైందా? ఈ లోకమంతా మాయ అని తెలుసుకో. నాకు ఏ రెగ్గాయలు పోసింటే నేను ఇంత ఎత్తైనా మరి పొట్టుని పుట్టినా జీన్స్ అది. మా నాయన పొడుగుడు, మా అమ్మ పొడుగు ఉంటుంది. అర్థమైందా? రెగ్గాయలు పోసుకుంటే ఎదుగుతారు, రెగ్గాయలు పోసుకుంటే జ్ఞానం వస్తుంది. పిల్లల్ని చెడగొట్టాకని వాక్యం చదువుకోరమ్మని చెప్పారు. అంత మీరు మంచోళ్ళు అయితే గినా మీ బిడ్డలను బాగు చేయాలని ఆశ ఉంటే మీ బిడ్డలకు ప్రార్థన చేసుకోరా, వాక్యం చదువుకోరా, మోకాలు లొంగురా, మాకు బైబిల్ చెప్పురా, మేము వింటాము. అవి నేర్పియండి. అట్లా నేర్పియండి మీ పిల్లలకి. మంచిది, దేవుడు దీవిస్తాడు మీ కుటుంబాన్ని. మీ పిల్లలు తప్పుదారి ఇవ్వకుండా మిమ్మల్ని దేవుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తప్పు చేసినాక నెత్తి నోరు కొట్టుకుని అయ్యా మా కొడుకు చెడిపోయినాడు అయ్యా ప్రార్థన చేయ్యా. ఈరోజు ఉదయం ఒక మాకు ఫోన్ చేయ, అయ్యా మా కొడుకు హైదరాబాద్కు పోయి చెడిపోయినాడు అయ్యా ప్రార్థన చేయ్యా. క్లబ్బులకు పోతాడు, డ్యాన్సులకు పోతాడు, అన్నిటికీ పోతాడు, తాగి డ్రగ్స్ అన్నీ వచ్చినాయి అయ్యా ప్రార్థన చెయ్యా. చెడిపోయి నాకేం ప్రార్థన చేస్తాముగా? చెడిపోయినాకేం ప్రార్థన చేస్తాముగా? పాడైపోయిన జీవితాలు మళ్ళీ బాగుపడతాయా? ఒక స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ కన్య అవుతుందా? కన్యకి అవుతుందా? కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీతో పాపం చేసినాక వాడు మంచోడు ఎందుకు అవుతాడు ఇంకా కదా. ఈరోజు అట్లే అయిపోయిందండి క్రైస్తవ లోకము. ఏందో మరి దేవుని ఆరాధిస్తున్నాము, మందిరానికి పోతున్నాము, మరి ఎంతమంది దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నారండి? దేవుని కోసం ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఏం లేదు. ఉదాహరణకి మీకు మంచి పంట దేవుడు ఇచ్చాడు, ఆ మంచి పంట తెచ్చి దేవుని సందులో పెట్టి, దేవా నాకు ఇచ్చిన పంటను బట్టి నీకు వందనాలు కదండి. మిగతా రైతులు ఏమైనా ఏ పండగలైనా చేసుకుని నీకేం పని అయ్యా? నీకు దేవుడు ఇచ్చాడు, నీకు దేవుడు ఇచ్చిన సొత్తు అది, దేవుడు ఇచ్చిన సొమ్మది, దేవుని గణపరచు. నెక్స్ట్ పంట నూరంతలుగా పండుతుంది. హల్లెలూయా! నువ్వు ఈ పంటలోనే నువ్వు నీ కుక్క బుద్ధి చూపించే దేవుడు నీ కుక్కతో ఒక వంకరని ఎందుకు సక్కగా చేస్తాడు? సార్కి ఏం ఆయనకు అవసరమా? ఎంత లాగుతాడు కదా. ఒక ఆయన తోకను కట్టేశాడంట, కుక్క తోకను కట్టేసి చక్కగా పెట్టినాడు, కడ్డీ పెట్టి కట్టినాడంట. ఒక నెల 2 నెలల వరకు పెట్టినాడంట. ఇంకా బాగా ఏంటది లేని ఆ కడ్డీ తీసి తోక మరి డింగని పోయిందంట. అర్థమైందా? పందిని తెచ్చి ఇంట్లో సాకి 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 పెట్టినాడంట ఒక ఆయన. ఆ పందిని ఒకరు తిప్పుదాం పని బయటికి పోతే బుడద చూసానే బుడద అట్నే తొలిసి వచ్చిందంట. అంటే పందికి ఏం కావాలా? రోత కావాలా. కుక్కకు తోక ఎప్పుడు వంకరే కదా. ఈరోజు క్రైస్తవుల కుక్క తన వాంతిని తిరిగి తిన్నట్టుగా తినొద్దు. ఒకసారి కక్కినాక దాన్ని విడిచిపెట్టేది నేర్చుకోండి. హల్లెలూయా! నేను పాపాన్ని కాదు, పాపం జోలికి వెళ్ళను ప్రభా అని దాన్ని విడిచిపెట్టినాక దాని జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ ఇప్పుడు నాతో ఎవరైనా అంటారు, అన్నా ఇంక నేను తప్పు చేయలేనా,
ఇప్పుడు దానికి సంతోషం తీసుకుందాం. సంతోషం అన్న ఇప్పటి నుంచి నేను తప్పు చేసేస్తున్నా, ఈసారి నేను తప్పు చేసినాను అనుకున్నా, నీకు చెప్పకుండా నేను వెళ్ళిపోతానా అని అనుకో, అది కరెక్టేనా? ఏం చేయాలి సంతోషం అన్న? నేను తప్పు చేసినా ఇంక మళ్ళీ దాన్ని చెయ్యను, రిపీట్ చేయను. సన్నీ నేను ఇప్పుడు తప్పు చేసిన బాబాయ్, మళ్ళీ దాని జోలికి పోను బాబాయ్. అర్థమైందా? మళ్ళా పాపం తెలియకుండా రహస్యంగా చేసినారనుకో, అప్పుడు ఎవరు మనసు బాధపడుతుంది చెప్పండి? నా మనసే. మరి ఏంది రాబోద్దు చేయమని చెప్పినారు కదా ఇద్దరు, ఏమి రా మళ్ళా ఏమి రా ఏందిరా మీరు ఇట్టినారా లేదంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు చూసి నేనే షట్ డౌన్ అవుతా. ఏం బాబాయ్ ఏమి అటంటావే, ఏంది నేను అటంటావే కదా, నేనే షట్ డౌన్ అవుతా. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద మంచి పనులు చేసినట్టు, మంచి కార్యాలు చేసినట్టు కదా. అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను మీకు అర్థం కావడానికి. ఈరోజు నేను అట్లే అయిపోయింది క్రైస్తవ లోకం. తప్పులు చేయడం, క్షమాపణ అడగడం, మళ్ళీ తప్పులు చేయడం, తప్పులు చేయడం, క్షమాపణ అడగడం, మళ్ళీ తప్పులు చేయడం. ఆయన మన దేవుడు. రండి నమస్కారము చేసి మనం సాగిలపడదాం. హల్లెలూయా, సాగిలపడండి, ఆయన సన్నిధిలో సాగిలపడండి. అప్పుడు మీకు మనసు నెమ్మది, అప్పుడు మీ పాపం నుండి మీకు విముక్తి, పాప క్షమాపణ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు ఎంతైనా సరే మన బలపరిచేవాడు. ఈ కళ్యాణ్కి ఎవరు చెప్పినారో ఏమో సామీనైనా, ఈ రెగ్గల స్నానం చేయించినామని ఎవరు చెప్పినారేమో, వాళ్ళు సిక్కుతే కానీ వాళ్ళని జుట్టు పట్టి పీకుతాం. వాళ్ళ నీళ్ళని ఏంది పీకేది? నువ్వు మారితే నీ గురించి కూడా వచ్చి చెప్తాడా ఎవడన్నా? చెప్పండి, ఎవరన్నా చెప్తాడా? బా ఎట్ట తెలుస్తున్నాయి బా కళ్యాణ్ బాబుకి, ఎట్ట కూడా తెలుచాయి. నువ్వు బాగుంటావు, ఏం తెలియవు. నువ్వు కళ్యాణ్ బాబు సంఘానికి పోతున్నావు కూడా, ఇప్పుడు నీ వల్ల నాకు చెడ్డ పేరు. అరే కళ్యాణ్ బాబు సంఘానికి పోయి ఏం మారినారు వాళ్ళు? యథార్థంగా అంటాడు, ఎప్పుడు సత్యం 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 అంటాడు. వాళ్ళ సంఘానికి పోయి వాళ్ళే మారలేకపోరా అంటే ఎవరికి అవమానం? నాకు అవమానం. అర్థమైందా? రావద్దు, అటువంటి వారు రావద్దు, అటువంటి వారు బలలో చెయ్యి వేయద్దు, అటువంటి వారు దేవునికి దూరం అయిపోండి. మీకే మంచిది. దేవునితో యుద్ధం చేయలేరు, దేవునితో మీరు సాంగత్యం చేయలేరు, బంధం గడపలేరు, దూరం అయిపోయి మీ బతుకు మీరు బతకండి. అర్థమైందా? దూరం అయిపోండి. అంత నచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాలేము, లేదు సమయానికి పోదాము, లేదంటే వేరే దేవుని బలులు అంత మీకు బరువైనప్పుడు సంతోషంగా మీ ఇళ్ళలో హ్యాపీగా మీకు నచ్చినట్టుగా బతకండి. అర్థమైందా? మంచి భర్త అంట భార్యని ఎప్పుడు ప్రేమిస్తాడంట. ఎందుకంటే నా భార్య నా మాట వింటుందని. భార్య అని అందరిలో ఏంది సారికి నీది, పో చేయని పోరా వచ్చే అంటుంది అనుకో. ఒకవేళ భర్తను అయిపోయి ప్రేమ అంతా ఏమైపోతుంది? ఎత్తిపోతుంది. అందరిలో నా గౌరవం తీసినావు, అందరిలో ఎట్ట పడతాడు మాట అన్నావు, నువ్వు నాకు ఇంక వద్దుపో. 100 సార్లు క్షమాపణ చెప్పు, ఆ భర్త మనసు మళ్ళీ కట్టలేదు ఆ భార్య. అర్థమైందా? ఎందుకంటే ఎంతో ప్రేమించిననే ఏంది ఇట్లా చేసిందే, ఇంతమందిలో అవమానం చేసిందే, చేప వేస్ట్ అని విడిచిపెడతాడు. ఇంకా మారినప్పుడు చూసుకుందాంలే, నాకు భార్య మాత్రం ఉంటుంది ఒక పక్కనట పడి అని ఎంతోమంది నేను చూసిన. అర్థమైందండి? ఈ రోజున మన దేవుని మనం ఆరాధించండి దయచేసి. నీకు ఇష్టం లేదు, బరువు అయింది, దేవుని సన్నిధికి పోవాలంటే, టయానికి పోవాలన్నా, లేదంటే భక్తిగా బతకాలన్నా నీకు నచ్చనప్పుడు నీ జీవితం కొనసాగించుకో. తర్వాత దేవుడు లెక్క చెప్తాడు, నువ్వు ఎక్కడికి పోతావు, పరలోకానికి నరకానికి. ఊరికి నీకు నచ్చినప్పుడు ఇటుకు వచ్చి కూర్చొని ఎంత భక్తి చేసినా అది వేస్ట్. అది నువ్వు మారినప్పుడు, నీ జీవితం సమర్పించినప్పుడు, ఎన్ని వాక్యాలు విన్నా షోలో శంఖమూదినట్టే. అది ఉపయోగం లేనిది, అది దేనికి పనికిరానిది. ఇప్పుడు మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను, ప్లేట్ నిండుతో భోజనం పెట్టారు, సూపర్ ఉందంటే మీకు సంతోషం కదా. ఏంది బువ్వ, ఇది ఒక బువ్వనా, ఇది అన్నమా, ఇంత మెత్తగా ఉందే, ఇది పప్పే, ఇదే నిట్టుంది, ఇదే నట్టుంది, ఇదే నట్టుంది, ఇదే అన్నేమో అనుకో. లేచిపోరా స్వామి నుంచి, నీకు నచ్చినప్పుడు తినకుంటే పోరా, నచ్చిన వాళ్ళు తింటారు పో. కొంతమంది అంటారు ధైర్యంగా మకాన్నే, లేచిపోరా నుంచి పో. ఎవర్రా నువ్వు మా పెళ్ళికి వచ్చి మా కాడికి వచ్చి ఎచ్చులు పడుతున్నా, పోయి నుంచి పో. ఏమ్మా తరుముతారా తరుమునా? చెప్పండి, యథార్థంగా తరుముతారు, నచ్చినప్పుడు తరమేస్తారు. పో పో లేచిపో. ఏదో మనసులో ఉద్దేశం పెట్టుకుని వచ్చినావు కానీ పోయి నుంచి పో, నీ వల్ల కాదు పో, చెడగొట్టేది నువ్వు, పోయి నుంచి పో. ఒక పెళ్లిలోనే నువ్వు ఎంతోమందిని ఎదిరించావే, ఎవరన్నా నేను ఏదైనా అంటే, లేదా ఏదైనా నీ ఇంట్లో ఎవరైనా ఏదైనా నేను ఎదిరిస్తావే, మరి నువ్వు దేవుని ఎన్నిసార్లు బాధ పెట్టావు? ఆయన నేను ఎప్పుడైనా ఎదిరించినానా? చేతులు జాచి పిలుస్తానే ఉన్నాడు, రా బిడ్డ, మారు బిడ్డ, జీవితం మార్చుకో బిడ్డ, సిద్ధపడు బిడ్డ, రాకడికి సిద్ధపడు బిడ్డ, భక్తి చేయి బిడ్డ,
ప్రార్థన చేసుకో, ఆరాధన చేసుకో, వాక్యం చదువు, నా రాకడకు సిద్ధపడి బుద్ధిగల కన్యకల్లాగుండు అని దేవుడు వేడుకుంటుంటే, అడుగుతూ ఉంటే ఈరోజు ఎంతమంది ఆయనకు చోవిగుతున్నారండి? నిజంగా నేను అనుకుంటా, ఒకసారి దేవుడు ఒకసారి ఇటు అందరినీ భయపెట్టాలా, సినిమా చూపించాలి, అప్పుడు వణుకుతా దేవుని కాడకు వచ్చారు ఇలా ఇటంటోళ్ళంతా. ఆయన మంచోడు కాబట్టి మంచి టైం ఇచ్చి అవి చేసి ఇవి చేసి ఎంత వదిలిపెడుతున్నాడు ఆయన, ఎంత జాలి చూపిస్తున్నాడు ఆయన, ఎంత దయ చూపిస్తున్నాడు ఆయన. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. దయగలిగిన వాడు ఈ జగములోనే లేడు. అందుకే మనం విర్రయిగుతున్నాం కదా. దయగలిగే వాళ్ళే, ఆయన పేరే కృపామయుడు, ఆయన పేరే దయామయుడు. ఇడిచిపెడతాడు పాబ్బా, ఏం కాదు పాబ్బా, పోదాం పాబ్బా, పోదాం పారా, చేసుకోపోరబ్బా, పోయి రాపోరా, తిరిగి రాపోరా, ఎగిరి రాపోరా. ఎంత కావాలా? మా అందరం 500 పెట్టుకుంటానమ్మా. దేనికోసం? నేనా రికార్డింగ్ డ్యాన్స్ కోసమ్మా, వాళ్ళని పిలుచుకుంటానమ్మా, తేడాగాళ్ళని పిలుచుకుంటానమ్మా. చే కూర్చో ఇంట్లో అనే తల్లిదండ్రులు ఉండరా? అదా వానికంటే ఒక 100 నువ్వు ఎక్కువరా, మన కుటుంబానికి పేరున్నారా? 10 మాటలు చదివి మీ నాయన పేరు యాడా రికార్డింగ్ డ్యాన్సులు కాడ. ఆడికి పోయి పిల్లలు పోయి నాట్యం మార్చంటే ఆడల్లో పోయి చూస్తారు, మొగోళ్ళు పోయి చూస్తారు. ఏందండి ఇది? ఏం నేర్పించినామండి మన పిల్లలకి? నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ భర్త ఏం నేర్చుకుంటున్నాడు? చర్చిలు కాడేంది? ఈ భక్తి ఏంది? ఈ విశ్వాసం ఏంది? ఊరికి చర్చిలో పోయి దొంగ ప్రార్థన ఎవరిని చేస్తున్నావు నువ్వు? ఎవరి కోసం ఆరాధిస్తున్నావు నువ్వు? ఎవరి కోసం బల్ల తీసుకుంటున్నావు నువ్వు? ఈరోజు నీ ఎన్ని తప్పులే, నేనే ఇన్ని తప్పులు పసిగట్టినానంటే ఆయన ప్రతి దానిని పరిశీలించి పరిశోధించాం. ఇంకెన్ని తప్పులు పసిగట్టింటాడు ఆయన నీలో నాలో. ఆ తప్పులన్నీ మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. తప్పులన్నీ సరి చేసుకుందాం. ఇక నుంచైనా మారుదాం. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రళయాలు వస్తున్నాయి, తుఫాన్లు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి, వైరస్లు వచ్చినాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీద ఎగిరెగిరి పడుతున్నారు, భయోవారు జరుగుతుంది, ఎన్నో యుద్ధాలు వార్లు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అర్థమైందా? శనివారము మా పెద్ద మధ్యాహ్నం మా పనికి వచ్చినది. పనికి వచ్చి నేనేమనంటే సోమవారం రామ్మ మళ్ళా అన్నే. ఇంకా రాలేదులే, ఏమో లే, ఓకే నేను పనికి పోయింటుందేమో అనుకున్నాను నేను నిజంగానే. మళ్ళీ మంగళవారం పనికి పోయింటుందేమో అనుకున్నాను. ఇంకా బుధవారం సన్నికి ఇచ్చి పంపించాంలే, శనివారం డబ్బు అనుకుంటే వాడు రాలే. మీరుని అడిగాను, ఏమో పెద్దమ్మ రావడం లేదే, బుగ్గిం బాబాయ్ అడిగాను పనికి పోతుంది ఏమో అని. ఇప్పుడు వచ్చి చెప్తుందామా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పడిపోయిందంట. 7,000 ఖర్చు అయిందంట. ఎంత ఏడుస్తుంది, ఎంత బాధపడుతుందండి. ఒక అనారోగ్యం తనని ఎంత కృంగదీసింది తెలుసా ఈ వారం? తెలియదు మనకు, నాకు తెలియదు అసలు. పోనీ తెలిసినా నేనేం చేయలేను కదా, నువ్వేం చేయలేవు, ఎవరేం చేయలేను తెలిసినా కూడా కదండి. నేను చెప్పేది ఎప్పుడు అందుకే, ఆయన నామమును స్మరించండి. హిజికియా కన్నీళ్లు విడిచి మంచం ఆ వల్లకు తిరుక్కున్నాడంట. ప్రవక్త చెప్పినాడంట, అయ్యా హిజికియా నీ టైం అయిపోయింది, నిన్ను తీసుకొని పోతాంగా నేను, నువ్వు చచ్చిపోతావు ఇంకో 2 సేపు ఉంటే అంటే టక్కున ముఖం గోడ దిక్కు తిప్పుకున్నాడంట. అవలకు తిప్పుకొని పనుకొని కళ్ళలో నీళ్ళు కారుచా ఏడుస్తుంటాడంట. దేవా నీ చిత్తమైతే నాకు ఆయుష్ని దేవా, దేవా నన్ను కాపాడు దేవా, నేను నీకు నచ్చినట్టుగానే బతికినా, నువ్వు చెప్పినట్టే బతికినా అంటే అప్పుడు దేవుడు బోనస్ ఇచ్చినాడు. సరే పో ప్రవక్త, మళ్ళా పోయి చెప్పుపోగా ఒక 15 ఏళ్ళు బతుకుతావని చెప్పుపో అని చెప్పినాడంట దేవుడు. హల్లెలూయా. చెప్పినాడు, హిజ్కియా నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, కన్నీళ్ళు విడిచండి దేవుని దగ్గర. అర్థమైందా? దేవుని దగ్గర మీ ఆయన పాదాలు పట్టుకొని ఏడవండి. ఆయనే మిమ్మల్ని కాపాడేవాడు. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అర్థమైందా? ఏ పాస్టర్ తరం కాదు, ఏ డాక్టర్ తరం కాదు, ఎవరి తరం కాదు మిమ్మల్ని కాపాడేది కేవలం నా యేసయ్య. నా యేసయ్య మంచివాడు. హల్లెలూయా. నా యేసు మంచివాడు, మంచివాడు, మంచివాడు. ఆ మంచోనికి ఎంత బాధ పెట్టాం ఇంతకాలం, ఎన్నిసార్లు ఏడిపించినాం, ఎన్నిసార్లు కృంగదీసినాం ఆ మంచోన్ని. ఇప్పుడు ఉదాహరణకి నేను సేవకుని కదా, ఎవరన్నా నన్ను పిలుస్తారు, అయ్యా కళ్యాణ్ బాబు నువ్వు కూడా రావయ్యా,
నువ్వు కూడా వచ్చి రెండుసేపు నడిపించయ్యా అని చెప్తారు. సరే బాగుంది, పోతా, పోయి కూర్చుంటా, పక్కన కూర్చుంటా. నేను కూడా ఆ పాస్టర్తో పాటు పక్కన కూర్చుంటా. ప్రార్థన అంతా అయిపోతుంది. ఆ పాస్టర్ని ఒక్కని పక్కన పిలుచుకొని అన్నం పెడతారు. ఆ పాస్టర్ కానుకిస్తారంటే నేను ఎవరినప్పుడు? అంతమందిలో పిలిచినా బాగానే ఉంది, అక్కడికి వచ్చినాక నేను మీకు గుర్తు రావడంలే కదా. పిలిచినాక అదే ఈ పిల్లలు మన వాడు, మన సేవకుడు, ఇంత గొప్ప సంఘం కడుతున్న మన ఊర్లో వాడు, మన ఉండూరోడు, మనం ఈ పిల్లల్ని ముందు పెట్టుకోవాలా, ఈ పిల్లలతో మనం ముందుకు సాగాలా కదా. ఎంత నలిగిపోయి ఉంటా 5 ఏళ్ళ నుంచి. కానీ నా దేవుడు మంచోడు. ఆ మంచి స్వభావం నాలో ఉంది. అందుకే పిలిచనే వచ్చా. మళ్ళా వాళ్ళు నన్ను ఏమనలేదు, నన్ను పట్టించుకోలేదు, నేను రానుపో, నేను చేయని పని ఏ పొద్దు నేను ఎప్పుడు తృణీకరించాను నేను. అర్థమైందా? ఎందుకంటే నా దేవుడు మంచోడు. కళ్యాణ్ కూడా మంచోనిగా బతకాల. వాళ్ళకు బుద్ధి ఉందో లేదో కొంతమందికి తెలియదు, కానీ మనకు ఈరోజు మనము దేవుని ప్రేమను పంచుతూనే ఉండాలి. అర్థమైందా? మా అన్న చనిపోతే, యేసురత్నం చనిపోతే నాకు సాయంత్రం 6 గంటలకు తెలియపరిచినారు. నాకు ఈ ఊర్లో ఉండే సేవకుని ఇన్నే ఇండ్లు ఉన్నా. ఒకప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు ఉండూరులో ఇల్లు కట్టుకో, సేవ చేయి, మేము ముందు పెట్టుకుంటామంటే ఉండూరులో ఇల్లు కట్టుకున్నాము, ఉండూరులోనే మందిరం కడుతున్నాము. 6 అయింది నాకు తెలియదు మా అన్న చనిపోయినాడని. అర్థమైందా? కానీ ఎక్కడో ఉండే పాస్టర్కి తెలియపరుచుకొని వచ్చి ప్రార్థనలు చేసి అన్నీ అయిపోయి మొత్తం చేసుకొని ఆయనతోనే మొత్తం జరిగించి నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని వద్దనడంలే. గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ బాబు ఒకడు ఉన్నాడని. మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, ఏ సహవాసానికి వెళ్ళండి, కానీ ఒక మంచోడు కళ్యాణ్ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా సరే మీరు ఆ వదిన దగ్గరికి వెళ్ళి అడగండి, కళ్యాణ్ బాబు మీకోసం ప్రార్థన చేసినాడా చేయలేదా అని. నేను ఎప్పుడు ఎవరిని తృణీకరించాను, నన్ను ముందు పెట్టుకోలేదని నా కొద్ది అలిగి వచ్చి పక్కన పడే వ్యక్తినే కాదు నేను. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా వదిలిని ఆదరించినా, ప్రార్థన చేసినాము, 2 పిల్లలకు ధైర్యం చెప్పినాము. ఎక్కడైనా సరే నా హృదయంలో ఎంత వేదన ఉన్నదని నేను బయటికి చూపించను. ఎందుకంటే నా దేవుడు మంచివాడు కాబట్టి. హల్లెలూయా. అన్నం తిని పోయే లోపే ఇంకొక పాస్టర్ ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. అలా అక్కడికి పోయి నేను పోయి ఏం ప్రార్థన చేయను, వాళ్ళు తింటున్నారు. ఇంకా పోయి మళ్ళీ వాళ్ళు తిన్నాక మళ్ళీ నాకు అన్నం పెడితే నేను ప్రార్థన చేసిన. చూడు, చెప్పిందేమో నాకు, కానీ నేను తినేసి పోయేలోపు ఇంకొక పాస్టర్ ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. అయితే రెండుసేపు ఉండయ్యా మా పాస్టర్కి చెప్పుకున్నాము, ఆయన కూడా వస్తాడు, కలిసి చేసుకుందాము. ఏందండి ఇది? ఎన్ని హృదయంలో ఉన్నాయో తెలుసా నాకు. కానీ ఈ రోజున దేవుడు మంచివాడు కాబట్టి, ఆయన నా దేవుడు కాబట్టి నా దేవుణ్ణి నేను నమ్ముకుంటాను. దేవుడు నా పక్షాన ఎన్నో కార్యాలు చేసినాడు. నేను మనుషుల ద్వారా అది ఎప్పుడు బాగుపడలే, నేను మనుషుల ద్వారా ఎప్పుడూ బాగుపడలే. నన్ను బాగుపరిచిందే నా దేవుడు, నన్ను స్థిరపరిచిందే నా దేవుడు. ఈరోజు నా దగ్గరికి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ మందిరం కాళ్ళు మోపాల్సిందే. నేను మొదటి నుంచి చెప్తాను, నేను ఎవరైనా సరే ఈ మందిరంలో కాళ్ళు మోపాల్సిందే, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇదే ఆ కాలంలో నోవాహు కట్టిన ఓడ ఏ రీతిగా అయితే దీవెనకరంగా ఉండిందో, మళ్ళీ ఈ కాలంలో ఈ మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, యేసయ్య సన్నిధి ఉంది. అర్థమైందండి? యేసయ్య తోడు ఉంది, ఇక్కడ యేసయ్య సహవాసం ఉంది. ఆయన శక్తి, ఆయన కాపుదల, ఆయన స్వస్థత కార్యాలు ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారండి. అర్థమైందా? నాలో ఏ గర్వం కానీ అహంకారం కానీ నాలో ఏముండవు. నాకంటే చిన్నపిల్లలతో కూడా మాట్లాడతా, నాకంటే పెద్దోళ్ళు ఎవరిని చెప్తే ఇంటా, చిన్నపిల్లలు చెప్పినా ఇంటా, అందరితో నవ్వుతూనే మాట్లాడతా, అందరితోనే బాగుంటా. అర్థమైందా? ఒకప్పుడు నన్ను ఎంత గేలు చేసినా, ఒకప్పుడు నన్ను ఎంత అవమానించినా, ఏమేం చేసినా కూడా అన్నీ ఇడిచిపెడతా నేను. వద్దు, ఎందుకంటే నేను బలంగా ప్రార్థన చేసినాను అనుకో, ఎత్తిపోతుంది వ్యవహారం. నాకు తెలుసు నా ప్రార్థన ఏందో నాకు తెలుసు. నేను మోకాల్లోకి కన్నీళ్ళు గారొచ్చి ఆ వల్ల ఏం జరుగుతుందో నాకు తెలుసు. నా పక్షాన దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడో నాకు తెలుసు. నేను కళ్ళారా చెవులారా విన్నా చూసినా, కాబట్టి నాకు భయం. ప్రభా నేను వారికి క్షమిస్తున్నాను, నీవు కూడా వారికి క్షమించు. నేను ఈరోజు ఏదో మంచిగా మాడుతున్నా ఏం కానీ మర్చిపోయినా అనుకో, నేను మర్చిపోయినా, దేవుడు కూడా మర్చిపోయినాడు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు కొంతమంది. నేను కానీ మర్చిపోకుండా ఉండుంటే దేవుడు కూడా మర్చిపోయేవాడు కానే కాదు. నా దేవుడు మంచోడు, నేను మంచోడిని, కళ్యాణ్ బాబు మంచోడు. లేదంటే ఇంతమందిరం ఎవడు కట్టలేడు జీవితంలో. తల కిందికి కాళ్ళు పైకి ఎత్తినా కూడా మన తరం కాదు ఇంతమందిరం కట్టాలంటే. ఎవడైనా సరే, ఎంత డబ్బు ఉన్నోడైనా సరే. అర్థమైందండి? ఇప్పుడు దానికి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ అయ్య వచ్చాడు అనుకో,
ఆయన దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఇచ్చిపోతాడు ఇంజనీర్కు, కూలీలకు, అందరికీ. ఇటుక మయమను, ఇసుక మయమను, కడ్డీలు మయమను, పోయి బేరం మాటలకు వచ్చుకోమని చేయడు ఆయన. స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు మందిరంలో ప్రతి పని నేను నా భార్య చేసుకుంటూ వచ్చినాం, కష్టపడతా వచ్చినాం, శ్రమ దారపోసినాం, డబ్బు సమర్పించుకున్నాం, సమస్తం కోల్పోయినాం, నిరాశలో ఉన్నాం, అన్నీ మర్చిపోయినాం మేము. కానీ దేవుడు మమ్మల్ని మర్చిపోలే. నేను చెప్పేది అదే మీకు, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన్నే ఆరాధించండి, ఆయన మీదే చూడండి, ఆయన వైపే ఆనుకొని ఉండండి. మీ పంటను దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న కడపలో మీటింగ్ భయంకరంగా జరిగింది, భలే జరిగింది, అంత అద్భుతంగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత గొప్పగా జరిగింది మీటింగ్. దేవుడు అట్లాంటి కార్యం చేశాడు. ఈరోజు ఇక్కడ కూడా మీరు కూడా, నేను చెప్పే కొద్ది మంది అయి ఉండొచ్చండి, ఈ కొద్ది మంది మీరు వెలిగించాలండి, అనేకులను వెలిగించాలి. ఈ మీరుండే కొద్ది మంది అయి ఉండొచ్చు, కానీ మీరు అనేకులకు చెప్పాలా, అరే ఇది సత్యం నాయనా, ఇది వాక్యమునైనా, ఇదే ఇట్లా బతకాలనైనా, ఇట్లా ఉండాలనైనా అని మీరు 10 మందికి చెప్పేవారిగా ఉండాలంటే ముందు మీరు సరి చేసుకోవాలి, ముందు మీరు కరెక్ట్గా ఉండండి, తర్వాత ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేయండి. ఒక సంవత్సరం టైం తీసుకో, సంవత్సరం భక్తిగా ఉండు, అందరిని గుర్తించాలా, మారిపోయినాడు రా కళ్యాణం, తర్వాత స్టార్ట్ చేయి చెప్పడం. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను రోతో జీవితం జీవించిన, సంవత్సరమైంది, నాకెంతో నెమ్మది ఉంది, ఎంతో మనశ్శాంతి ఉంది, యేసు ప్రభు నమ్ముకున్నా, నా అన్నీ ఇడిచిపెట్టేసిన, నువ్వు నమ్ముకో అక్క, నువ్వు నమ్ముకో అన్నా. ఈ సంవత్సరం నేను తప్పు చేసి చూసినావా, చూడలేదు లెక్క, చాలా బాగా బతికినవి ఈ సంవత్సరం అంతా, ఒకప్పుడు మాది లేవు లెక్క, నువ్వు ఇప్పుడు మారినవు లెక్క అంటే సాక్ష్యం ఫలించినట్టే. హల్లెలూయా. నీ సాక్ష్యం ఫలించాలా, నీ జీవితం అనేకులకు ఫలముకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితముగా ఉండాలి నీ జీవితం. అర్థమైందండి? పోయిన వారం చెప్పిన వాక్యం బురదలో పోసినట్టు పోయి మళ్ళీ పాపం చేసి వచ్చి ఈరోజు బల్ల తీసుకుంటారా, తీసుకోవాకండి. చేసిన వాళ్ళు తీసుకోవద్దు, నేను యథార్థంగా చెప్తున్నా, తీసుకోవద్దు. మీరు తప్పు చేసింటే మాత్రం తీసుకోవద్దు. క్షమాపణ అడిగి కన్నీళ్ళు గార్చి తీసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను, దేవుడు ఒప్పుకోడు, లేనిపోని శాపం వస్తుంది. మీరు నీతిగా బ్రతికినప్పుడే ప్రభు రక్తం, ప్రభు సంవత్సరమే కానీ కాక 3 సంవత్సరాలు కానీ కాక నీతిగా బతికినప్పుడే ప్రభు బలలో చేవి. హల్లెలూయా. నీతిగా బతికినప్పుడు. అర్థమైందండి? మా నాయన 3 సార్లు బాప్తిసం తీసుకున్నాడు. మా నాయన 3 సార్లు బాప్తిసం, హైదరాబాద్లో ఒకసారి, కడపలో ఒకసారి, టిడి ప్రసన్న కుమార్ దగ్గర ఒకసారి తీసుకున్నాడు. మా నాయన 3 సార్లు బాప్తిసం తీసుకున్నాడు. అయితే 3 సార్లు పడిపోయినాడు మా నాయన. త్రాగుడు అలవాటు ఉంది మా నాయనకి, ఫ్రెండ్స్ అలవాటు ఉంది, తిరగడం ఎక్కువ అలవాటు ఉండేది. పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం సెప్టెంబర్, జూలైలో ఆ మధ్యలో తీర్మానం తీసుకున్నాడంట, ఇంకా నేను నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, దేవుని తప్ప ఇంకా వేరేది ఏది ఆశించాను, మందు జోలికి పోనని. నేను చెప్పిన, డాడీ నువ్వు కానీ సంవత్సరంలో బాగుంటే నేను నీకు బుల్లెట్ బండి కొనిచ్చా డాడీ గిఫ్ట్గా అని చెప్పిన. అర్థమైందా? అంటే ఇప్పుడు మా నాయన ఎందుకు ఈ మాట చెప్పినానంటే, పోయిన వారం నుంచి మా నాయన బల్ల తీసుకుంటున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి బల్ల తీసుకోలేదో, అంటే తనలో మార్పు వచ్చింది. ఆయన అనుకుంటున్నాడు. పక్కన కూర్చొని మందు తాగుతారంట, కూర్చొని తాగుదురా అన్న అంటారంట. నేను తాగను, నేను మానేసిన, వద్దు నాకు, నేను మానేసిన, వద్దు నాకు. ఇప్పుడు కుటుంబం, భార్య, పిల్లలు, మనవల పెద్దదైంది నా కుటుంబం, నేను వాళ్ళ కోసం బతకాలని తీర్మానం తీసుకున్నాడంట. చూడండి, ఆయన పడిపోకుండా ఉండాలని. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మనం కూడా, మన మీద కూడా భారం ఉంది, నా మీద ఇంకెక్కువ భారం ఉంది. కొడుకుగా ప్రార్థన చేయాలి, నా తండ్రి పడిపోకుండా సహాయం చేయి ప్రభువా అని. ఆయన ప్రతి వారం ఆదివారం పూట 9 వరకు రాత్రి అయితే రాత్రి అంతా డ్యూటీ చేసి 9 వరకు 9 కూడా చర్చికి పోయినానంటే ఇప్పుడు బలలో చేయాలని. చూడండి, ఒకప్పుడు తన జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు కదా. కానీ ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. ఈ సంవత్సరం అంతా ఒకవేళ బాగున్నాడు అనుకో, రేపు సంవత్సరం ఇంకా మార్పు. అప్పుడు ఒకవేళ బ్యాగ్ వేసుకుని సువార్త చెప్పినా మనం ఆశ్చర్యపడడం అవసరం లే. హల్లెలూయా. వాక్యం చెప్పినా ఆశ్చర్యపడడం అవసరం లే, పాట పాడినా ఆశ్చర్యం అవసరం. ఎందుకంటే మనసు మారినాక, నూతనపరచబడినాక దేవుడే నిన్ను వాడుకుంటాడు. సమయం వస్తుంది. ఊరికేదో వారం వారం తీసుకోవాలా అట్లా తీసుకోవాకండి. నీలో పాపం నీకు తెలియదా? నువ్వేం పాపం చేసావు, నీకు గ్రహించలేని స్థితిలో, నువ్వు మతి సీమిత లేని స్థితిలో నువ్వేమైనా ఉన్నావా? కాదు కదా. అన్నీ తెలుసు మనకి, ఏం చేసినాం, ఏం తప్పులు చేసినాం. క్షమాపణ అడిగి, ప్రభా ఈ వారం అంతా బాగుంటా ప్రభా అని వచ్చే వారం తీసుకోండి. మోకరించండి, ప్రభు బలలో మనం చేవేద్దాం. ప్రార్థన. ప్రభా నీకు వందనాలు, ఎదిగే సమయం ఎంతవరకు అద్భుతమైన మాటలు ప్రకటించే కృప నాకు ఇచ్చావు తండ్రి. నీ బిడ్డలు కూడా ప్రభా నిన్నే ఆరాధించడానికి, నీ సత్యం అనుసరించడానికి సహాయం చేయి.
వారి పిల్లలను కానీ వారు కానీ వారి కుటుంబం కానీ నీకు వ్యతిరేకంగా అయిన తప్పులు చేసేదైతే వారికి క్షమించము. ఇదిగో తండ్రి, విన్న వాక్యము నీరు కట్టి ఆశీర్వాదకరంగా మార్చు, ఫలభరితముగా చేయి, నీకు లోబడి నీకు తగినట్టుగా ఉండడానికి సహాయం చేయి, నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. ఒకవేళ ఈ వారంలో ఎవరైనా తప్పులు, అపరాధములు, లేదంటే ఆచారాలు, పద్ధతులు ఏమైనా చేసి ఉన్నారేమో వారు తీసుకోకూడదు ప్రభువా. ఎందుకంటే నీ నామమును బట్టి వారు పరిశుద్ధపరచబడాలి, నీ నామమును బట్టి వారు రిక్తులుగా మార్చబడాలి ప్రభువా. నీ బిడ్డలు ఉన్నతంగా 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 ఆశీర్వదించబడాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభువా, మరి తండ్రి, ఎవరైతే పరిశుద్ధులుగా ఈ వారం ఉన్నారో వారు తీసుకుంటుండగా వారి ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీకే మహిమ తెలియపరచుకుంటూ నిన్ను ఆరాధిస్తూ కీర్తిస్తూ మా విరిగి నలిగిన ఆరాధన ప్రార్థన యేసయ్య బంగారు పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొని అలాగే ఉండండి. రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, గడిచిన వారము మేము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాం, నమ్మకంగానే మేము ఉన్నాము అన్నవారు మాత్రం ప్రభు బలలో చేయవేయండి. ఏదో ఒక నామకారణంగా ఒక ఆచారంగా ఒక పద్ధతిగా మాత్రం ప్రభు బల దయచేసి చేయి వేయొద్దు. విరిగి నరిగిన హృదయంతో, అయ్యా నా ఎదుటిగా పాపం ఉన్నప్పటికీ నేను పాపం చేయలేదు, నా ఇంటి వారు నా పక్కింటి వారు ఆచారాలు చేసినా నేను చేయలేదు, నేను పరిశుద్ధునిగా నీకోసమే బతికాను, పరిశుద్ధరాలుగా నీకోసమే బతికాను ప్రభు అని మన హృదయం ప్రభుకు సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడకుండా మీరు నిజాయితీగా మీరు దేవుని సేవలో గడిచిన వారంలో మీరు ఉన్నట్లయితే, దేవుని భక్తులుగా మీరు ఉన్నట్లయితే ప్రభు బలలో చేయవేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అత్యధికంగా. నమ్మదగిన దేవుడు, బలమైన వాడు, ఉన్నతమైన వాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసముతో ఏవైనా అపరాధములు కానీ ఏమైనా చేసుకుంటే ప్రభుని క్షమాపణ కోరుకోండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గడిచిన వారము మేము దేవునికి తగినట్టుగా ఉన్నాం అన్నవారు మీ చేతి చూపించండి, మీ దగ్గరికి ప్రభు బల తీసుకురావడం జరుగుతుంది. ప్రార్థన. ఏస్తాను అప్పగించబడిన రాత్రి ఒకటిని విరిచి శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని తినమని ఆయన సెలవిచ్చాను. ఏస్తాను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను పైకెత్తి, ఇది నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని త్రాగమని నేను సెలవిచ్చాను. మీ చేతి చూపించండి. మా ప్రియనేసు నీకు వంద, ఈ సమయంలో నీ శరీరం నీ రక్తం తీసుకుంటుండగా మా ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేయమని పవిత్రపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనాపూర్వకంగా మరి చేయి వేయండి, తీసుకోండి. ప్రార్థన. మా ప్రియనేసు నీకు వందనాలు. ఇది ఈ సమయం ఎందరైతే నీ శరీరంలో నీ రక్తంలో మరి చేయి వేశారో ప్రభా, మరి వారిని దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధులుగా చేయండి, బలవంతులుగా చేయండి. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియక చేయి వేసి ఉంటుంది వారిని క్షమించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తీసుకోండి. అలాగే లేచి నిలబడదాం. ఈ సమయంలో మనం కానుకలను సేకరించుకుందాం, ఒక పాట పాడదాం.
తీసుకోండి. మీ కానుకను చేత పట్టుకోండి. ఒక చిన్న పాట పాడుతూ, ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ పాట చాలా ఎక్కువ వినపడుతూ ఉంది. ఈ పాటను పాడుతూ దేవుని స్తుతించుదాం. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. ఆమేన్. గ్లోరీ. దేవానికి మహిమ, నీకే స్తోత్రం. హల్లెలూయా. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. మరొకసారి. పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. ఎవరు ఎవరు ఎవరు? నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. మరొకసారి. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, చక్కని దేవుడు, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. పాడదాం. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. ఆమేన్. మన యేసు మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. మహాచర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, మహాచర్య కార్యములెన్నో. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను, ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు. పడాలి. జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. అవలే. నా యేసు మంచివాడు. నా యేసు, నా యేసు మంచివాడు. మరోసారి. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. అందరూ. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. అవును. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు.
హల్లెలూయా. బాగుంది పాట. మళ్ళీ ఒకసారి వాడుకుందామా? మళ్ళీ ఒకసారి అందరు నేర్చుకో. సింపుల్గా ఉంటుంది పాట, చాలా సింపుల్ మాటలతో ఉంటుంది. బాగా పాడవచ్చు, పాడండి. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. ఆమేన్. నా యేసు మంచివాడు. పాడాలి. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. అందరూ చెప్పలు కూడా నాకు గట్టిగా. పరాక్రమ కార్యములెన్నో చేయవాడు ఆయన మాత్రమే. పరాక్రమ కార్యములెన్నో చేయవాడు ఆయన మాత్రమే. ఆయన శుభుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన శుభుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. మరొకసారి. పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. నా యేసు మంచివాడు. అందరం. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. తేజోమయుడు, మృత్యుంజయుడు. అందరూ. జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చక్కని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చల్లని దేవుడు. నా యేసు మంచివాడు. అందరూ. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. నా యేసు మంచివాడు. మన యేసు నిజంగా చాలా మంచివాడు. మంచివాడు కాబట్టి మనల్ని ఇంకా బతికించాడు ఈ లోకంలో. హల్లెలూయా. మహాశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. మహాశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను. తేజోమయుడు, మృత్యుంజయుడు, చక్కని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చల్లని దేవుడు. తేజోమయుడు, చల్లని దేవుడు. ఇప్పుడు మీరే పాడండి. నా యేసు తేజోమయుడు, మృత్యుంజయుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. ఇప్పుడు మీరే. నా యేసు
నా యేసు నాకు ఎస్తేరు గొంతు ఒకటే బలి వెళ్ళిపడుతుంది. మిగతా వాళ్ళు పాడుతున్నారు లేదా మరి? ఎస్తేరు గట్టిగా పాడుతుంది, ఏ పాటనే సరే, రాజాని సన్నిధులైనా ఏదైనా సరే. ఎస్తేరు గొంతు నాకు ఇంత సౌండ్ సిస్టమ్ నాకు షోలో వచ్చి పడుతుంది అన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లలు దేవుని ఆత్మతో స్తుతిస్తారంట. హల్లెలూయా. మనమే నామోషి పడతాం, మనం డ్యాన్స్ అంటారేమో, చేతులు కొడితే ఏమని అనుకుంటారేమో, ఓయమ్మో ఏదైనా. మనకే లోపల ఊపు వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాట వేస్తుంటే నాకు ఇదంట నారేవుడు. ఎందుకు మ్యూజిక్ అలాంటిది కదా. నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు కదా. ఎంతో మంచివాడు ఆయన. అంత మంచివాడు, అంత పరాక్రమశాలి, ఉన్నతమైన వాడు. భూమి నా పాదపీఠం, ఆకాశము నా సింహాసనం అనంత గొప్పవాడు నీ కొరకు దిగొచ్చి ప్రాణం పెట్టాడంటే ఎంత మంచివాడు అయి ఉండాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకైతే ఇంకొకసారి పాడదాం అనిపించింది ఈ పాట. పాడితే మీకు మైండ్లో గుర్తుండిపోతుంది అప్పసమం ఎన్ని రోజులైనా. పాడదాం ఇంకొకసారి, పాడదాం ఒకసారి గట్టిగా చెప్పండి, పాడదామని. మళ్ళీ ఇస్తరి గొంతేని పడు. అందరూ పాడండి దయచేసి, అందరికీ. నా యేసు, నా యేసు, నా తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. బాగా పాడుతున్నారు. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు. ఆమేన్. నా యేసు మంచివాడు. ఆహా. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, మంచివాడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు, నా యేసు మంచివాడు. ఆమేన్. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన శుద్ధుడు, గనుడు, విజయవంతుడు, ఆశ్చర్యకరుడు. పాపాన్ని గెలిచిన, మరణము జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమమయుడు. మరొకసారి. పాపాన్ని గెలిచిన, మరణం జయించిన శక్తివంతుడు. నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమమయుడు. చేతులు పైకెత్తి అందరు ఇట్లా అనండి, అందరు ఇట్లా ఇట్లా. నా యేసు వాడు, నా యేసు మంచివాడు. అందరూ చెయ్యి పైకెత్తి. మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. తేజోమయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. అవునండి. తేజోమయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, బల్లె బల్లె, యేసు మంచివాడు, బల్లె బల్లె. యేసు మంచివాడు, ఓహో. యేసు మంచివాడు. మన యేసు చాలా మంచివాడు. ప్రతి పాపిని ప్రేమించేవాడు. ఆయనతో వచ్చిన వాడు ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన నీకై నాకై ప్రాణం పెట్టినవాడు. ఆమేన్. దేవానికే మహిమ. మహాచర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రం. అవును. మహాచర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను. తేజోమయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. తేజోమయుడు, చల్లని
జ్యోతిర్మయుడు, జీవనదాత చక్కని దేవుడు. చేయి పైకెత్తి, ఏలు పైకెత్తి. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, మంచివాడు మంచివాడు, నా యేసు మంచివాడు, మంచోడు, నా యేసు మంచివాడు, అవును నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత చక్కని దేవుడు, నా యేసు మంచివాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతా సద్యాన్ని మయం పడుతుంది. హల్లెలూయా. ఈ పాట నిన్న కాక మన రాత్రి 7 గంటలకు కూర్చొని ఆ మ్యూజిక్ అంతా నేనే చేసిన సొంతంగా. ఆ మ్యూజిక్ అంతా చేసినాక నిన్న కడపలో వాడినాం. ఆడంత అనిపించలే నాకు. అదే బయట హోటల్లో తిండి తింటే అంత సంతోషం ఉండదు కదా, ఇళ్ళల్లో తింటేనే సంతోషం. అట్లాగా ఈడ మీ మధ్యలో పాడినప్పుడు ఈ 3 సార్లు పాడితే నిజంగా ఎంత గొప్ప సంతోషం, అంత గొప్ప సంతోషం. హల్లెలూయా. వర్ణించలేని సంతోషం. ఎందుకంటే ఆయన సన్నిధిలో కూడి కొనియాడుతున్న మనలందరినీ దేవుడు మంచోడు కాబట్టి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మోకరించండి. చివరి ప్రార్థన చివరి ఆశీర్వాదంతో ప్రార్థనతో మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించండి. నమస్కారం. రండి, నమస్కారము చేసి మనం సాగిలపడుదాం. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో సాగిలపడాలి అనే ఆశ నీకు ఉన్నట్లయితే నువ్వు సాగిలపడచ్చు, తప్పే లేదు. సిగ్గుపడడం అవసరం లేదు. సాగిలపడడం ఏంది? చక్క బోల పనుకోవడమే. చక్క చేతులు దాచి నీకు ప్రభు సన్నిధిలో, అయ్యా ఇదిగో నేను సాగిలపడాలని ఆశపడుతున్నాను అయ్యా, ఇదిగో 2 చేతులు జోడించి ఆరాధిస్తున్నాను అయ్యా, నన్ను బలపరచు. రండి, నమస్కారము చేసి మనము సాగిలపడుదాం. ఆయన మన దేవుడు, ఆయన మన రాజు, ఆయన మన ప్రభువు, బలవంతుడు, ఉన్నతమైన వాడు, గొప్ప దేవుడు. తన స్థానాన్ని తగ్గించుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం నర్పించిన మహనీయుడు, ఉన్నతమైన వాడు, ఆశ్చర్యకార్యాలు, వర్ణకందని కార్యాలు ఎన్నో చేసిన వాడు. నీ తల్లి గర్భములను పిండముగా రూపించబడక మునుపే, భూమి పునాదులు వేయకబడక మునుపే నా దేవునికి నువ్వు తెలుసు. నా దేవునికి నువ్వు తెలుసు. నువ్వు ఈ లోకల్ ఎవ్వరికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ లోకం నీకు నెమ్మది లేకపోయి ఉండొచ్చు, శాంతి లేకపోయి ఉండొచ్చు, వేదనతో, వ్యాధితో, బాధతో ఉండి ఉండొచ్చు. కానీ దేవునికి తెలుసు, నా దేవుడు మంచివాడు, మంచివాడు, మహా ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఆయన బాహుబలముతో నీకు విడుదలనిచ్చే దేవుడు, నీ కార్యములను సఫలపరిచే దేవుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఈ సమయాన్ని. నువ్వు ఇక్కడికి ఏ స్థితిలో వచ్చావో, బాధతో వచ్చావేమో, దిగులుతో వచ్చావేమో, సంతోషంతో వచ్చావేమో, లేదంటే క్యాజువల్గా మందిరానికి పోదాంపా, కూర్చుందాంపా అని వచ్చావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడినాడు, శ్రేష్టంగా మాట్లాడినాడు, వాక్యముతో నీతో మాట్లాడినాడు దేవుడు. ఆ వాక్యమును గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యమును మీ హృదయమనే పలక మీద రాసుకోండి. ప్రభా, నేను ఈ లోకం నీ సొత్తుగానే ఉండాలయ్యా, నీ బిడ్డగానే నేను బతకాలయ్యా, నీ కోసమే నేను జీవించాలయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. పరాక్రమ కార్యములు చేసే దేవుడు, నేను తలగా నిలబెట్టే దేవుడు, నీ కుటుంబాన్ని తలగా నిలబెట్టే దేవుడు, నీ పరిస్థితులు తారుమారు చేసే దేవుడు, ఉన్నతమైనవి చేసే దేవుడు మన దేవుడు. We have to praise Jesus. We have to surrender ourselves. We have to obey to God. We have to clean our heart with His blood. We have to glorify His name. మనం దేవుని స్తుతించాలి, దేవునికి విధేయత కలిగి బ్రతకాలి, ఆయన రక్తము మనం ప్రోక్షించుకోవాలి.
ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి. ఎస్ మాస్టర్. అవును తండ్రి, ఇక నుంచి నేను నీ సొత్తుగా నీ బిడ్డగా బతకాలని ఆశపడుతున్నానయ్యా. గడిచిన వారంలో నేను కూడా ఆచారం చేశాను పద్ధతి, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నీ దాసుడు హెచ్చరిస్తున్నాడయ్యా, నేను లోబడలేకపోయానయ్యా, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నీ దాసుడు వాక్యం ద్వారా మా హృదయాన్ని గుచ్చాడయ్యా, కానీ మేము తను మారలేకపోయాము, క్షమించు అయ్యా. నేను ఎన్నోసార్లు బాధపడి మేము ఎంతో మంచునివి నాయన, మమ్మల్ని క్షమిస్తానే ఉన్నావు, దయ చూపిస్తానే ఉన్నావు, కాపాడుతూనే ఉన్నావు, పోషిస్తూనే ఉన్నావు, ఎవరున్నా లేకున్నా మాతోనే ఉన్నావు, మా పక్షుని ఉన్నావు ప్రభా. నిజం ఎంత మనుషునివయ్యా నువ్వు. కడుపును పుట్టిన వారు లేరు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరూ లేరయ్యా మాకు. నువ్వు చూపించేంత ప్రేమ ఎవ్వరు చూపించలేరయ్యా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈరోజున్న తండ్రి, మేము ఈ స్థితిలో ఉన్నాం, ఏమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నది కేవలం నీ కృపని ఒప్పుకుంటున్నామయ్యా. అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు, అందరూ మమ్మల్ని విడిచిపెడుతున్నారు, అందరూ మాకు దూరం అయిపోతున్నారయ్యా. కానీ పర్లేదయ్యా, నీకు దగ్గర అవుతాం. ఇక నుంచి నీతోనే బ్రతుకుతాం, నీలోనే జీవిస్తాం. మా జీవితాన్ని బలపరచు, మా జీవితాన్ని స్థిరపరచు, మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు. మాస్టర్ ప్లీజ్, జీసస్ ప్లీజ్ టచ్ విత్ యువర్ హోలీ స్పిరిట్. మీ పరిశుద్ధ ఆత్మతో వీరిని తాకండి, ప్రతి ఒక్కరిని తాకండి, తల నుంచి కాలు వరకు నీ సన్నిధి కుమ్మరించండి. ఫిల్ విత్ యువర్ హోలీ స్పిరిట్. అయ్యా, ఆ ఒట్టి పాత్రలు నీ మహిమతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి, నీ బలముతో నింపబడాలి, నీ యొక్క తేజస్సుతో నింపబడాలి. వారి ముఖము మీద నీ ముఖము కాంతి ఉదయింప చేయి ప్రభువా. వారి జీవితంలో ఆనందముతో నింపు, సమాధానముతో నింపు, రెట్టింపు మేలుతో నింపు, ఘనమైన గొప్ప గొప్ప కార్యాలు ఇదిగో తండ్రి జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి, నీ సేవకునిగా. తండ్రి నీవే ఏదైనా చేయగలవు, అసమానుడవు తండ్రి. తండ్రి నీవే నాకు అన్ని, నీవే నాకు సమస్తం. నీకే మహిమ తెలియపరుస్తున్నావు. వేసిన కానుకలు దీవించండి తండ్రి. ఎందరైతే నీ రక్తము నీ శరీరం తీసుకున్నారో ప్రభా, వారిని మీరు శుద్ధులు చేయండి, పరిశుద్ధులుగా మార్చండి, పవిత్రులుగా చేయండి. ఘనమైన కార్యాలు ఇది మొదలుకొని జరుగునుగా కానీ ప్రకటిస్తూ వారి గృహాలకు తిరిగి వెళ్తున్న క్షేమం అనుగ్రహించండి. మళ్ళీ నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మళ్ళీ మేమందరం కలుసుకోవడానికి సహాయం చేయండి. మరి తండ్రి రేపు వారం నుండి 21 ఉపవాస ప్రార్థన కూడికలు ప్రారంభించబడుతూ ఉంటుండగా నైనా నీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగించండి. బుధవారం రోజునైనా సాయంత్రం ప్రారంభ సభ, మళ్ళీ నేను 22వ తేదీ నుంచి 21 ఉపవాస ప్రార్థన జరిగిస్తూ ఉంటుండగా నీవే ఆది అంతము సహాయం చేయమని తండ్రి. మరి ఈ ఉపవాస ప్రార్థనలు మా గ్రామం నిమిత్తమై ప్రభా, అదే రీతిగా అనేక క్రైస్తవుల నిమిత్తమై, ఈ లోకల అధికారుల నాయకుల నిమిత్తమై, మా దేశం నిమిత్తమై, అనేక సంఘాల నిమిత్తమై ప్రభా, నీ బిడ్డల నిమిత్తమై మరి నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఘనంగా జరిగించండి. 21 ఉపవాస ప్రార్థనలు నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. మరి తండ్రి గడిచిన దినం కడపలో మీటింగ్ ఎంతో గొప్పగా జరిగించినావు, నీకు వందనాలు. తక్కువ టైంలో ఒక్కరోజు ముందే పబ్లిసిటీ చేసామయ్యా. ఎంతోమంది నడిపించావు, నీకు వందనాలు. ఎంతోమంది నీ వాక్యాన్ని విని ప్రభా వాళ్ళు బలపరచబడ్డారు ప్రభా, నీకు వందనాలు. ఇటువంటి మీటింగ్లో ఎన్నో చేయడానికి సహాయం చేయి. నీ నామానికి మహిమకరంగా జరిగించు, ఘనముగా జరిగించు, గంభీరముగా జరిగించు. మహోన్నతుడా, మహాశ్చర్య కార్యములు చేయవాడ మా జీవితాన్ని పదిలపరచు, మా కష్టార్జితమును దీవించు, మా పిల్లల్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు తండ్రి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించడం అన్నట్లుగా తండ్రి ఇక నుంచి నిన్ను మాత్రమే మేము సేవించడానికి సహాయం చేయమని, నిన్ను విడవకుండా ఎడబాయకుండా నిన్నే ఆనుకొనడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో మా విరిగి నలిగిన ఆరాధన ప్రార్థన యేసయ్య బంగారు పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారునకు కృప, పరిశుద్ధాత్మకమైన సహాయము సహవాసం చేరవచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలం యుగయుగములో తరతరములో దేవుని యొక్క మహాకృప
తోడై ఉండును గాక. ఆమేన్. అందరూ ఆకాశం చేతులు ఎత్తుదాం. నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే గణపరచుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో ఖుదావని యేసు మసీహ్కి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మన యేసుక్రీస్తు ప్రభుల వారికే చెందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. అందరికీ వందనాలు. మీ పక్కన వారికి వందనాలు చెప్పి కూర్చోండి దయచేసి. ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంత్రం ఏం మీటింగ్ ఏముండదు. అయితే ఈ బుధవారం 21వ తేదీ, జనవరి 21వ తేదీ ప్రారంభ సభ పోస్టర్ ఉందా? జనవరి 21వ తేదీ మరి ప్రారంభ సభ సాయంత్రం 7 గంటలకు జరుగుతుందండి. 21 రోజులు ఉపవాస ప్రార్థన. ప్రారంభ సభ ఏ రోజు చెప్పండి? 21 రోజులు ఉపవాస ప్రార్థన ఏ రోజు ప్రారంభం అవుతుంది? 21వ తేదీ ప్రారంభం అవుతుంది సాయంత్రం. కాబట్టి 22వ తేదీ నుంచి యథార్థ 21 రోజులు జరుగుతాయి. మళ్ళీ ఫిబ్రవరి 11వ తేదీ ముగింపు సభ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం కూడిక జరుగుతుంది. ఇలా ప్రతిరోజు 21 రోజులు అంటే ఈ బుధవారం నుంచి స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 11వ తేదీ వరకు, అంటే దాదాపు 3-4 వారాలు, 1 వారం 2-3 వారాలు, 3-4 వారాలు నాన్ స్టాప్గా రోజు సాయంత్రం కూడిక జరుగుతుంది. మీరు మీ కుటుంబం రండి. మరి మన మధ్యలో దైవ సేవకురాలు మేరీ నడిపిస్తుంది కార్యక్రమం అంతా. తర్వాత సంతోష్ నడిపిస్తాడు, లైవ్ జరుగుతుంది. అలాగే మీరు రండి. మరి కార్యక్రమాలు అనేకంగా గొప్పగా జరగబోతాయి. ప్రతి సంవత్సరం మనం 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు రోజున నుండి నేనైతే ఎన్నో దీవెనలు పొందుకుంటాను. నేనైతే నా మటుకైతే ఊహించలేని కార్యాలు ప్రభు ఎన్నో జరిగిస్తాడు. అసలు ఈ సంవత్సరం అయితే 21 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన మరుసటి రోజే స్లాబ్ పని మనం స్టార్ట్ చేసినాం. హల్లెలూయా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు డబ్బు లేదు, ₹1 లేదు, అకౌంట్లో లేదు. ఎట్లా స్టార్ట్ చేసినామో, ఎట్లా అయిపోయిందో, ఏమైందో దేవునికే తెలియాలి. దేవుడు అట్లాగా సహాయం చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉండడానికి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే ఉపవాసం ఉండండి. మీ కుటుంబం కోసమో, మీ కోసమో, మీ ఆరోగ్యం కోసమో, ఏదో ఒక మీకు ఏది అవసరమో దానికోసం ప్రార్థనలో ఉండి కనిపెట్టుకోండి. రోజుకు ఒక పూటైనా ఉండండి, ప్రార్థనలో ఉండండి. 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ఏకం అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఉండకుండా ప్రతిరోజు నమ్మకంగా రండి. దయచేసి మీతో ఉన్న వారిని పిలుచుకోండి, మీ కుటుంబం వారిని పిలుచుకోండి, మీ పెద్దలను పిలుచుకోండి, మీ పిల్లల్ని పిలుచుకొని రండి. 21 రోజులు చాలా శక్తివంతమైన వర్తమానాలు ఉంటాయి. అర్థమైందా? చాలా శక్తివంతమైన వర్తమానాలు, చాలా గొప్ప వర్తమానాలు మనం వినబోతా ఉన్నాం. ఎప్పుడు వినని వర్తమానాలు దేవుడు మన దగ్గర 21 రోజులు ఉపవాస దేవుడు వినిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీ ఆత్మకు ఆహారం పెట్టండి. అర్థమైందా? మీ శరీరానికి ఆహారం పెట్టి 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 తిని 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 మన శరీరం బరువు ఎక్కుతుంది తప్ప దేనికి పనికిరాదు ఈ శరీరం కదా. మన ఆత్మ క్షీణించిపోతుంది, దేవునిలో బలహీనమైపోతుంది. కాబట్టి మన ఆత్మకు ఆత్మీయ ఆహారం అందించండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక లోపల ఒకడు ఉన్నాడు, వానికి నేను తిండి పెట్టాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నీ తిండి, నీ సంపాదన, నీ డబ్బు మాత్రం కాకుండా నీ లోపల వాని కోసం రోంత కష్టపడు. ఎందుకంటే రేపు వాడే పోయేది ఆడికి పరలోకానికి. హల్లెలూయా. ఈ లోపల ఉండేవాడే పోయేది. శరీరం పోదండి. ఈ శరీరం మట్టికి మనం కలిసిపోతుంది అండి, మన ఆత్మ పోతుంది. అర్థమైందా? ఆత్మ నీలో ఉంటేనే అందరు నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరో నిన్ను గుర్తించరు. పాట కూడా పాడతాం మనం కదా, ఆత్మ ఉన్నంత వరకే దీనికి విలువ, ఈ శరీరానికి, దేహానికి. ఆత్మ వెళ్ళిపోతే నిర్జీవం, శవం అంటారు. ఎప్పుడు రా బూడిచిపెట్టదు అంటారు. అంతే. ఇంట్లో పెట్టుకుందాం రా, సోఫాలో పని పెట్టుకుందాం రా, మంచం మీద మనమే రోజు చూసుకుందాం లేరా నాయనను అమ్మను అని ఎవ్వడు అన్నాడు. సాయంత్రం పొద్దునైతే సాయంత్రానికి ఎత్తి బేసి వస్తారు. అది అర్థమైందండి? కాబట్టి మన ఆత్మకు ఆహారం ఇవ్వండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఆత్మ దేవుల్లో బలముగా ఉండునుగాక. ఇంతకాలం నీ ఆత్మకు ఆహారం పెట్టలేదేమో, ఇక నుంచి పెట్టండి. ఈ బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి మంచి ఆహారం. ఏంది ఇడేం పెట్టం, ఆహారం అంటే మనం తినే ఆహారం అనుకుండేది, అది కాదు. ఆత్మకు ఆహారం, వాక్యం ఆహారం. వాక్యం అనే ఆహారంతో సమృద్ధితో మిమ్మల్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మీరు నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ ఘనంగా ఈ కొడుకులు జరిగేలాగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం.
ఈ 21 రోజులు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఉదయం పూట ఎవరు రావద్దు మందిరం దగ్గరికి. వచ్చి మాట్లాడడము, డిస్టర్బ్ చేయడం అట్లాంటివి ఏమీ చేయదు. ఏమున్నా సాయంత్రం కూడికి రండి, కూడికి చూసుకొని ఒక అర్ధగంట 10 నిమిషాలు ఉండండి, అందుగా ఉంటే తర్వాత వెళ్ళండి. ఉదయం పూట దయచేసి ఎవరు రావద్దు, ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మా ఫోన్లు కూడా, నా ఫోన్ అయితే సంతోష్కి ఇచ్చేసిన, ఇచ్చి కూడా వారం 10 రోజులు నా ఫోన్ సంతోష్కి ఇచ్చేసిన. నేను అంత మనసు అంతా క్లియర్ చేసుకుంటున్నా, అసలు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఉండాలని నేను. హల్లెలూయా. కాబట్టి దానికోసం ప్రార్థన చేయండి, నాకు కూడా దేవుడు శక్తి బలం ఇచ్చేలాగా. మీ కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని దేవుడు దీవించాలని నా ఆశ, మిమ్మల్ని స్థిరపరచాలని ఆశ, మీకు కావాల్సిన ప్రతి అక్కర తీర్చాలనేది నా ఆశ, నా ప్రార్థన. కాబట్టి ఒక యవ్వనస్తుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, మీరు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని, నా కుటుంబాన్ని, నా భార్య, నా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మరి లైవ్లో చూసే వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో చూసేవాళ్ళు మరి లైవ్ మీకు ప్రతిరోజు సాయంత్రం వస్తుంది, బుధవారం నుంచి తప్పక చూడండి. మీకు తెలిసిన వారికి కూడా అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. అందరికీ వందనాలు, సెలవు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు అండి, ప్రైజ్ ద లార్డ్.